బలముగా దిగిరా. ఈ స్థలములోకి బలముగా దిగిరా. ఒప్పింప చేయు ఆత్మ బలముగా దిగిరా. ఒప్పింప చేయు ఆత్మ బలముగా దిగిరా. చాలామంది నోరు తెరవడం లేదు. నోరు తెరిచి అడుగుదాం. దిగిరా, దిగిరా, దిగిరా. ఈ స్థలములో యెహోవా లేచునుగాక. ఆయన శత్రువులు చెదరిపోదురుగాక. మూయబడిన హృదయములు తెరవబడునుగాక. కఠిన హృదయములు తెరవబడునుగాక. ఈ రాత్రి నిశ్చయముగా ఒక ఆత్మకార్యం జరిగించండి ప్రభువా. ఒక ఆత్మకార్యం జరిగించండి. మాలో ప్రతి ఒక్కరిని బలపరచు. నీ కృపలో నువ్వు మాట్లాడుతూ ఉంటే మేము గ్రహిస్తామయ్యా. గ్రహించగల మనస్సు నువ్వు మాత్రమే ఇవ్వాలి. మాతో సూటిగా మాట్లాడు. నీ పిల్లలమైన మేము నీ పాదాల దగ్గరికి వచ్చి కూర్చున్నాం. మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాం తండ్రి. ప్రియులారా, సుమారు 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు ఆయన 33.5 సంవత్సరాలు జీవించారు. 3.5 సంవత్సరాలు, చివరి 3.5 సంవత్సరాలు దేవుని రాజ్యం సమీపించింది, మీరందరూ మారు మనసు పొందండి అని మొదలుపెట్టారు. ఈ 3.5 సంవత్సరాలు మారు మనసు పొందండి అని చెప్పి సువార్త చెబుతూ, దెయ్యాలను వెళ్ళగొడుతూ, రోగులను స్వస్థపరుస్తూ, ఆయన చనిపోయిన వాళ్ళని బ్రతికిస్తూ ఎన్నో అద్భుతాలు చేశారు. ఈ 3.5 సంవత్సరాలలో కొన్ని వేల మందికి దేవుని రాజ్యం గురించి చెప్పారు. టోటల్గా 1,00,000 సంఖ్యలో ఏమైనా చెప్పుంటారేమో నాకు తెలియదు. కానీ ఆయన మాత్రం మొదటి సంవత్సరం 12 మంది శిష్యుల్ని, రెండో సంవత్సరం 70 మంది శిష్యుల్ని, మూడో సంవత్సరం 200 మంది శిష్యుల్ని, ఇలాగా దగ్గర అటు చేసి 250 వరకు శిష్యుల్ని తయారు చేశారు. అందరూ నిలబడలేదు, కొందరే నిలబడ్డారు. చాలామంది ఆయన వదిలేసి వెళ్ళిపోయారు, మా వల్ల కాదు అని. సరే, ఏది ఏమైనా యేసు ప్రభు చివరి వారంలో ఆయన చనిపోయే ముందు తన శిష్యులతోటి ఒకరోజు ఒలీవ కొండ మీద కూర్చుని తన రాకడ అనేది ఒక వాస్తవమని, అది తప్పకుండా జరుగుతుందని చెప్పారు. చెప్పి తన రాకడ గురించి చాలా సూచనలు బయలుపరిచారు. ఈ సూచనలతో పాటు యుగాంతం ఎలా ఉంటుంది అనేది కూడా ఆయన తెలియచేశారు. ఆయన చెప్పిన విషయాలన్నీ కూడా మత్తయి సువార్తలో రాశారు, మార్కు సువార్తలో రాశారు, అదేవిధంగా లూకా సువార్తలో కూడా రాశారు. అయితే అవన్నీ మనం ఈరోజు చదవడం లేదు, రేపు వరకు నేను మీ మధ్యలో ఉంటాను. కాబట్టి ఈరోజు యేసు ప్రభు రాకడకు కొన్ని సూచనలు ఉన్నాయి. ఆ సూచనలు ప్రకటన గ్రంథంలో ఎలా నెరవేరుతాయి అనేది మనం నేర్చుకోవాలి. చూడండి ఒకసారి మత్తయి సువార్త 24వ అధ్యాయం. 24వ అధ్యాయంలో నేను 1 నుంచి చదువుతాను చూడండి. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచూ ఉండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఆయనకు చూపించవచ్చిరి. అందుకైన మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, రాతి మీద రాయి ఒక్కటైనా ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. అలా నడుచుకుంటూ వాళ్ళు దేవాలయం నుండి ఒలీవ కొండ దాకా వచ్చేశారు. ఒలీవ కొండ దగ్గరికి వచ్చాక ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతంగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పుము అన్నారు. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. సొలొమోను కట్టినటువంటి దేవాలయం అక్కడ ఉంది, ఎంత బాగుంది దేవాలయం అన్నారు. కానీ రాబోయే రోజుల్లో ఈ ఆలయం ఇక్కడ ఉండదు, రాయి మీద రాయి ఇక్కడ నిలబడదు అని చెప్పి దారిలో చెప్తే, తీరా ఒలీవ కొండ మీదకి వచ్చాక అక్కడి నుంచి చూస్తున్నారు ఎంత అద్భుతంగా ఉందో ఆ ఆలయం. ఆ ఆలయాన్ని చూడగానే అందులో రాయి మీద రాయి నిలవదు అని చెప్పిన మాట గుర్తు చేసుకుని
అది ఆయన రాకడ గురించి ఆయన మాట్లాడుతున్నాడని వాళ్ళకి అర్థమైపోయి మొహమాటం లేకుండా అడిగేశారు. ఏమని అడిగంటే, బోధకుడా, ఇవి ఎప్పుడు జరుగును? ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలు ఏంటి? రాకడ అనేది ఒకటి జరుగుతుంది అంటున్నావు కదా, నువ్వు మళ్ళీ వస్తానని చాలాసార్లు చెప్పావు కదా, నీ రాకడకు సూచనలు ఏంటి? యుగ సమాప్తికి సూచనలు ఏంటి అని 2 అంశాలు వాళ్ళు అడిగారు. ఈ 2 అంశాల్లో ఈరోజు రాత్రి మీకు రాకడ సూచనలు అనేది చెప్తాను, రేపు రాత్రికి యుగ సమాప్తి సూచనలు అనేది చెప్తాను. ఈ రెంటికి మధ్య లింక్, ప్రస్తుతం మన పరిస్థితి ఏంటనేది రేపు పగలు చెప్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఈవేళ రాకడ సూచనలు ఏంటి, రేపు రాత్రికేమో యుగ సమాప్తి సూచనలు ఏంటి, ఈ రెంటికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి, అసలు సన్నివేశాలు ఏంటి, మన కర్తవ్యం ఏంటి, మన పని ఏంటి అనేది పగలు మాట్లాడుకుంటాం. రేపు పగలు వీలైనంత మట్టుకు ఎవరూ పోగొట్టుకోకూడదు. రాత్రులు ప్రసంగం ఎంత ముఖ్యమో అంతకంటే పగలదే ముఖ్యం. కారణం ఏంటంటే, పగటి మీటింగ్లో నేను కొంచెం లోతుగా ఎక్కువగా మాట్లాడతాను. అంటే రాత్రి కూడా బాగానే ఉంటుంది, కానీ పగలు అదొక డిఫరెంట్ యాంగిల్, పూర్తిగా భిన్నంగా ఉంటుంది. నేను మాట్లాడడమే కాకుండా మీ అందరి కొరకు పగటి వేళ తల మీద చేతులుంచి ప్రార్థన చేయడం జరుగుతుంది. నేను ప్రార్థన ఏదైతే బోధిస్తానో దాన్ని మీరు సొంతం చేసుకోవాలని, దాన్ని మీరు సంపాదించుకోవాలనే ఉద్దేశంతో మీ కొరకు నేను ప్రత్యేకంగా పగటి వేళ చేతులుంచి ప్రార్థన చేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం ముందుకు జరిగి నువ్వు ఆయన వెనక్కి వచ్చే, మీరు కొంచెం ఈ లైన్లోకి వచ్చే, రైట్, అలా కూర్చుని పోండి బ్రదర్, ఆ 3వ లైన్లో కూర్చుని పోండి. ఓకే, సరే వినండి. ఇప్పుడు రాకడ సూచనలు అనేవి చాలా ఉన్నాయి. ఈ రాత్రి మనకంత సమయం సరిపోద్దు. ఇందులో జస్ట్ ఒక చిన్న ఉపోద్ఘాతం లాగా ఒక 5 విషయాలు మీ ముందు పెడతాను. సరే, ఇంతకీ ఆ రోజు కాలుకేస్తే మెడకి, మెడకేస్తే కాలుకి నేను వేయడం లేదు, ఉన్నట్టు నేను చదువుతాను. ఇప్పుడు మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామంటే, చదివేసిన తర్వాత దాన్ని తికమకలుగా చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ తికమకలు ఏమీ వద్దు, నేను చెప్పే పద్ధతిలో మీరు జాగ్రత్తగా గమనించగలిగితే చంటి పిల్లోడికి కూడా అర్థమైపోద్ది. హల్లెలూయా. సరే, ఇంతకీ యేసు ప్రభు ఏమన్నాడు? 4వ వచనం చదువుతున్నాను. యేసు వారితో ఇట్లనెన్, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తు అని చెప్పి పలువురిని మోసపరిచెదరు. ఇది మొదటి సూచన. హల్లెలూయా. మీకు ఎవరికన్నా అర్థమవుతుందో లేదో మళ్ళీ వినండి అమ్మా. ఎవ్వడు మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోండి. మొదటి సూచన ఏంటంటే, నా పేరు మీద అనేకులు వచ్చి నేనే యేసుక్రీస్తు అని చెప్పి మిమ్మల్ని మోసం చేసేస్తారు. మిమ్మల్ని ఏం చేస్తారు? ఇది మొదటి సూచన అన్నాడు. నిజమే, ఇప్పటిదాకా నేనే క్రీస్తు అనేవాళ్ళు చాలామంది వచ్చారు. చాలామంది వచ్చి చాలా మోసం చేశారు. అయినా ఎంత మోసం చేసినా మేము అంత బేగా మోసపోయేవాళ్ళం ఏం కాదు అని మనం అనుకుంటాం. కానీ యేసు ప్రభు చెప్పిన మొదటి సూచన ఏంటంటే, మీరు మోసపోకుండా జాగ్రత్తగా చూసుకోండి. చాలామంది నా పేరు మీద వస్తారు, నేనే ఆయన అని చెప్పి మిమ్మల్ని మోసం చేస్తారు. నేనే క్రీస్తు, అక్కడ ఏమన్నాడండి? నేనే క్రీస్తు అని చెప్పి మిమ్మల్ని మోసం చేస్తారు అన్నాడు. ఇది మొదటి సూచన. రెండవ సూచన, మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారం గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూసుకోండి. ఇవి జరగవలసి ఉన్నది, కానీ అంతము వెంటనే రాదు. జనం మీదికి జనం, రాజ్యం మీదికి రాజ్యము లేచును అన్నాడు. రెండో సూచన, యుద్ధాలు జరుగుతాయి అన్నాడు. జనం మీదికి జనం, రాజ్యం మీదికి రాజ్యం లెగుస్తాయి. మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారం గురించి వింటారు అన్నాడు. ఇది రెండో సూచన. నేను మిమ్మల్ని అడుగుతాను, మీరు టక్కని చెప్పగలగాలి. ఇంతకీ మొదటి సూచన ఏంటి? నేనే క్రీస్తు అనేవాడు వచ్చి మిమ్మల్ని మోసం చేస్తారు. రెండో సూచన ఏంటి?
మీరు యుద్ధాల గురించి వింటారు, యుద్ధాలు జరుగుతాయి అన్నాడు. మూడో సూచన 8వ వచనంలో అక్కడక్కడ కరువులు అన్నాడు. అండ్ మూడో సూచన ఏమన్నాడు? కరువులు అన్నాడు. 4వ సూచన భూకంపములను కలుగునన్నాడు. మీరు వరుస చెప్తారా నాకు? మొదటి సూచన ఏంటి? చెప్పాలి. నేనే క్రీస్తు అనేవాళ్ళు వచ్చి మోసం చేస్తారు. రెండో సూచన ఏంటి? చెప్పాలందరూ. యుద్ధాలు జరుగుతాయి. మూడో సూచన ఏంటి? కరువులు సంభవిస్తాయి. 4వ సూచన ఏంటి? భూకంపాలు. ఇది చెప్పి 5వ సూచన ఇలా చెప్పాడు. ఏమన్నాడంటే, ఇవన్నీ వేదనలకు ప్రారంభం మాత్రమే. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపేస్తారు అన్నాడు. ఎవరినంట? మనల్ని, క్రైస్తవుల్ని. జనాలు మిమ్మల్ని, క్రైస్తవుల్ని, నా పేరు పెట్టబడిన నా జనాంగాన్ని చాలా శ్రమలు పెట్టి చంపేస్తారన్నాడు. అంటే పరిశుద్ధులకు శ్రమలు కలుగుతాయి, వారిలో కొందరు హతసాక్షులైపోతారు. చెప్పండి, ఏమైపోతారు? పరిశుద్ధులకు శ్రమలు కలుగుతాయి, వారిలో కొందరు ఇది 5వ సూచన. ఈ 5వ సూచన చెబుతూ దాన్ని ఇలా సాగదీశాడు. ఏమనంటే, మీరు నా నామం నిమిత్తం సకల జనముల చేత ద్వేషించబడతారు, అనేకులు అభ్యంతర పడిపోతారు, ఒకరిని ఒకడు అప్పగించేసుకుంటారు, ద్వేషిస్తారు, అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచేస్తారు, అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది, అంతము వరకు సహించువాడు ఎవడో వాడే రక్షించబడు. హల్లెలూయా. అంతం వరకు సహించువాడెవడో వాడే అంటే ఏంటి? వారు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపేసేటప్పుడు మీలో కొంతమంది అభ్యంతర పడిపోతారు, నన్ను వదిలేసుకుంటారు, మీలో కొంతమంది ప్రేమ చల్లారిపోతుంది, మీలో కొంతమంది ఏమో అబద్ధ ప్రవక్తలకు లొంగిపోతారు, మీలో కొంతమంది ఏమో ఓర్చుకుంటారు. అంతము వరకు ఎవడు మీలో ఓర్చుకుంటాడో వాడే రక్షించబడతాడు అన్నాడు. మళ్ళీ చెప్తాను, వినండి అందరూ. ఈ యొక్క నా నామం నిమిత్తం మీకు శ్రమలు కలుగుతున్నప్పుడు, మీలో కొంతమందిని హింసిస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే, సమస్త జనములు మిమ్మల్ని ద్వేషిస్తారు కాబట్టి మీలో కొంతమంది అభ్యంతరపడి నన్ను వదిలేస్తారు, మీలో కొంతమంది ప్రేమ చల్లారిపోతుంది, ఒకరినొకడు అప్పగించేసుకుంటారు. అంతేకాకుండా మీలో కొంతమంది అబద్ధ ప్రవక్తలకు లొంగిపోతారు. అంతేకాకుండా ఆ దినములలో ఎవడు ఆఖరి నిమిషం దాకా ఓర్చుకుంటాడో, సహించుకుంటాడో వాడు మాత్రమే రక్షించబడతాడు అని చెప్పాడు. అయిపోయిందండి. ఇవి 5 సూచనలు ఈరోజు మాట్లాడతాను. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఎవరన్నా చెప్తారా? మొదటి సూచన ఏంటి? నేనే క్రీస్తు అనేవాళ్ళు వచ్చి మోసం చేస్తారు. రెండవ సూచన ఏంటి? చెప్పాలి, అందరు చెప్పాలి. యుద్ధాలు జరుగుతాయి. మూడో సూచన ఏంటి? అందరు చెప్పట్లేదు. కరువులు వస్తాయి. 4వ సూచన ఏంటి? భూకంపాలు వస్తాయి. 5వ సూచన ఏంటి? భక్తులకు శ్రమలు కలుగుతాయి. భక్తులకు వారిలో కొందరు హతసాక్షులైపోతారు. హల్లెలూయా. ఈ మత్తయి సువార్త ఇలా వదిలేద్దాం. ఇవే విషయాలు ఇప్పుడు మార్కు సువార్త 13వ అధ్యాయం చూడండి. 13వ అధ్యాయంలో 3వ వచనం తీయండి. మార్కు సువార్త 13వ అధ్యాయం 3వ వచనం. అందరూ బైబిల్ తీయండి, ఎందుకంటే మీరు చూడడం వల్ల మీ బ్రెయిన్లోకి ఎక్కుతుంది. మీరు నాకు అన్నీ తెలుసులే అనుకోకూడదు, చూడాలి. బైబిల్ తీసి చూడాలి. 3వ వచనంలో ఇలా ఉంది. ఆయన దేవాలయం ఎదుట ఒలీవ కొండ మీద కూర్చుండి ఉండగా పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రేయ అనువారు ఆయన చూచి, ఇవి ఎప్పుడు జరుగును? ఇవన్నీ నెరవేరబోవు కాలమునకు ఏ గుర్తు కలుగునని మాతో చెప్పమని ఆయనతో ఏకాంతమందు అడగగా, యేసు వారితో ఇట్లు చెప్పసాగాను. ఎవడును మిమ్మను మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయననని చెప్పి అనేకుల్ని మోసపుచ్చేదారు. చూడండి, మళ్ళీ
మత్తయిలో ఏం చెప్పాడో మార్కులో అదే చెప్పాడు. నేనే ఆయన అని చెప్పి నా పేరు మీద అనేకులు వచ్చి మిమ్మల్ని మోసం చేసేస్తారన్నాడు. రెండోది చదువుతున్నాను, 7వ వచనం చూడండి. మీరు యుద్ధములు గూర్చి యుద్ధ సమాచారం గూర్చి విన్నప్పుడు కలవరపడకుడి, ఇవి జరగవలసి ఉన్నది కానీ అంతము వెంటనే రాదు. జనం మీదికి జనం, రాజ్యం మీదికి రాజ్యము లేచును అన్నాడు. హల్లెలూయా. రెండో సూచన, యుద్ధాలు జరుగుతాయి. చెప్పండి, ఏం జరుగుతాయి? మూడోది, అక్కడక్కడ భూకంపములు కలుగును, కరువులు వచ్చును అన్నాడు. ఇందాకేమో కరువులు భూకంపాలు అన్నాడు, ఇప్పుడేమో భూకంపాలు అన్నాడు. అంటే రెండు కలిసి వస్తాయి. కరువు భూకంపాలు రెండు కలిసి వస్తాయి. అందుకే కరువులు భూకంపాలు అని ఇందాక అన్నాడు, ఇప్పుడేమో భూకంపాలు కరువులు అన్నాడు. అటు ఇటు తిప్పాడు, అంటే రెండు కలిసి ఒకేసారి వస్తాయి. ఇవి వేదనలకు ప్రారంభం. నేను 9వ వచనం చదువుతున్నాను, చూడండి. మిమ్మును గూర్చి మీరే జాగ్రత్త పడండి, వారు మిమ్మల్ని సభలకు అప్పగించెదరు, మిమ్మల్ని సమాజ మందిరంలో కొట్టించెదరు. మీరు వారికి సాక్షార్థమై అధిపతుల ఎదుట, రాజుల ఎదుట నా నిమిత్తం నిలవబడుదురు. సకల జనములకు సువార్త ముందుగా ప్రకటింపబడవలెను. వారు మిమ్మను అప్పగించుటకు కొనిపోవునప్పుడు మీరు ఏమి చెప్పుదుమా అని ముందుగా చింతింపకుడి. ఆ గడియలోనే మీకేది ఇవ్వబడునో అదే చెప్పుడి. చెప్పువాడు పరిశుద్ధాత్మయే గాని మీరు కాదు. సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని మరణమునకు అప్పగింతురు. కుమారులు తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపింతురు. నా నామం నిమిత్తం అందరి చేత మీరు ద్వేషింపబడుదురు. అంతం వరకు సహించిన వాడే రక్షింపబడును. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయిలో ఏం చెప్పాడో మార్కులు అదే చెప్పాడు. కాకపోతే మార్కులు ఇంకొంచెం వివరంగా చెప్పాడు. ఈ వివరణ ఏంటంటే, మిమ్మల్ని గూర్చి మీరే జాగ్రత్త పడండి, ఎందుకంటే మిమ్మల్ని సమాజ మందిరాల్లో కొట్టిస్తారు. ఆమె ఎక్కడ కొట్టిస్తారట? మనల్ని తీసుకెళ్ళి సమాజ మందిరాల్లో కొట్టిస్తారట. అంతేకాకుండా నా నిమిత్తం మీరు సమస్త జనుల ఎదుట, రాజుల ఎదుట నిలబడతారన్నాడు. సకల జనులకు సువార్త ముందుగా ప్రకటించబడిపోతుంది కాబట్టి వాళ్ళు మిమ్మల్ని అప్పగించడానికి తీసుకొని పోయినప్పుడు మేమేం చెప్తామా అని టెన్షన్ పెట్టుకోకండి అన్నాడు. వాళ్ళు మిమ్మల్ని తీసుకెళ్ళిపోతే, మిమ్మల్ని తీసుకెళ్ళి జనాల ముందు, రాజుల ముందు, అధికారుల ముందు నిలబెడితే ఇప్పుడు ఎలా చెప్పాలి, ఇప్పుడు ఏం చెప్పాలి, అసలు ఇప్పుడు ఎలా జవాబు ఇవ్వాలి అని టెన్షన్ పెట్టుకోకండి. ఎందుకంటే మాట్లాడేవాడు పరిశుద్ధాత్మయే కానీ మీరు కాదన్నాడు. అంటే పరిశుద్ధాత్ముడు భూమి మీద ఉండగా జరుగుతుంది ఈ సంగతి. హల్లెలూయా. కొంతమంది కంగారు పడిపోయి తెలియక ఏమనుకుంటారంటే, నేడో రేపో యేసయ్య రాకడ జరిగిపోద్ది, జరిగిపోయిన తర్వాత రాకడలో సంఘం వెళ్ళిపోద్ది, విడవబడిన వాళ్ళు శ్రమ పడతారు, విడవబడిన వాళ్ళకి శ్రమలు అని మనం అనుకుంటాం. కానీ నేను మెడకేస్తే కాలుకి, కాలుకేస్తే మెడకి వేయట్లేదని ముందే చెప్పా. ఉన్నదున్నట్టు చదువుతున్నాను. ఇక్కడ ఉన్నదున్నట్టు చదువుతుంటే కొత్తగా ఉండొచ్చు మీలో కొంతమందికి. బాబు నీ రాకడకు సూచన ఏంటో చెప్పు అని అడిగితే ఈ జవాబు చెప్పాడు ఆయన. నా రాకడకు ముందు జరిగే వాటిని సూచనలు అంటారు. రాకడైపోయాక జరిగితే అవి సూచనలు ఎలాగవుతాయి? అవి రాకడకు సూచనలు ఎలాగవుతాయి? ఆలోచించండి. నీ రాకడకు సూచన ఏంటి అని అడిగారు. అంటే ఈ సూచనలను చూసుకుని ఓహో రాకడ దగ్గర పడింది అని గుర్తుపెట్టుకోండి అన్నాడు. సో రాకడ జరగకముందే ఏమేమి జరుగుతాయి? రాకడ జరగకముందు ఏమేమి జరుగుతాయి? 1, నేనే క్రీస్తు అనే వాళ్ళు వచ్చి మోసం చేస్తారు. 2, యుద్ధాలు జరుగుతాయి. 3, కరువులు వస్తాయి. 4, భూకంపాలు వస్తాయి. 5, భక్తులను వాళ్ళు పట్టుకుని కొడతారు, హింసిస్తారు, శ్రమల పాలు చేస్తారు, వాళ్ళలో కొంతమందిని చంపేస్తారు. ఆమె ఏం చేస్తారు? వాళ్ళలో కొంతమందిని చంపేసేటప్పుడు మీరు ఇప్పుడు ఏం మాట్లాడాలి అని టెన్షన్ పడద్దు, మాట్లాడేవాడు పరిశుద్ధాత్ముడే అన్నాడు అని ఇందాకే చెప్పాడు. మీలో కొంతమంది అభ్యంతర పడతారని చెప్పాడమ్మా. ఇక్కడ అభ్యంతరపడ్డోడు ఏం చేస్తాడట? సహోదరుడు సహోదరుని. అమ్మ మనలో కొంతమంది అట
ఈవేళ ఎంత చక్కగా కూర్చున్నాం, ఎంత బాగా కూర్చున్నాం. కానీ మనలో కొంతమంది అట సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుణ్ణి మరణమునకు అప్పగింతురు అన్నాడు. కన్నా తండ్రే, మీ ఇంట్లో రక్షణ పొందని మీ తోడబుట్టిన అన్నే, మీ ఇంట్లో రక్షణ పొందని మీ కన్నా తండ్రే నిన్ను తీసుకెళ్ళి పోలీసులకు అప్పగిస్తాడు. ఆ టైంలో చంపేయండి మా వాడిని అని మరణానికి అప్పగిస్తారు. అదేంటి, తోడబుట్టినోడే కదా. అయినా సరే ఆ రోజుల్లో వాళ్ళకి ఏది ముఖ్యం అంటే వాళ్ళకి ఇంకేదో ముఖ్యం. అదేంటో చెప్తాను నేను. అదేంటో ముఖ్యం కాబట్టి దానికోసం అభ్యంతరపడిపోతారు. అభ్యంతరపడిపోయి సహోదరుడు సహోదరుని అప్పగించేస్తాడట, తండ్రి కుమారుని మరణమునకు అప్పగిస్తారట, కుమారులేమో తల్లిదండ్రుల మీద లేచి వారిని చంపింతురు అని రాశాడు. మీ ఇంట్లో రక్షణ పొందకుండా మీకు పిల్లలు ఉన్నారా? కొడుకు కోళ్ళకి ఇంకా రక్షణ లేదా? డౌటే లేదు, వాళ్ళే మిమ్మల్ని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్కి అప్పగిస్తారు. అలా జరగకూడదు అనుకుంటే ఈలోగానే వాళ్ళు రక్షించబడేలా చూసుకోవాలి. మీ ఇంట్లో ముసలోడు పోనిద్దాం, మేమంటే దేవుణ్ణి నమ్ముకున్నాం కానీ మా నాన్నకి ఎందుకు వచ్చింది అనుకుంటున్నావేమో. మీ అమ్మా నాన్న ఇంకా రక్షణ పొందలేదా? అయితే వాళ్ళే మిమ్మల్ని అప్పగించబోతున్నారు. వాళ్ళు దేనికి అప్పగిస్తారనుకున్నారు? జైల్లో పెట్టేయండి మా వాళ్ళని అని కాదు, చంపేయండి అని అప్పగిస్తారట. అక్కడ క్లియర్గా రాశాడు, మరణమునకు అప్పగింతురు, కుమారులు లేచి తల్లిదండ్రులను చంపింతురు. అమ్మ ఏం చేస్తారు? వీళ్ళు జరిగాకే రాకడ వస్తుంది, ముందు జరగబోతున్నాయి. ఇవి ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, ఇంకా ఎంత టైం ఉంది, నేను చెప్పేస్తాను ఈవేళ క్లియర్గా మీకు. కానీ అక్కడ కూడా రాశాడు, అంతము వరకు సహించిన వాడే రక్షణ పొందుతాడు. హల్లెలూయా. అంతం వరకు సహించిన వాడే అంటే ఆ కష్టాలలో, ఆ శ్రమలలో ఓర్చుకోవాలట. తలకాయలు కోసేస్తుంటే ఒక్క క్షణం అలా కళ్ళు మూసుకుంటే నా యేసయ్య కౌగిట్లోకి వెళ్ళిపోతాను అని అని సహించుకోవాలట. వాడే రక్షించబడతాడన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. మార్కు సువార్త కూడా అయిపోయింది. ఇప్పుడు లూకా సువార్తకు వచ్చేయండి. లూకా సువార్త 21వ అధ్యాయం. లూకా సువార్త 21వ అధ్యాయం. అమ్మా నేను మళ్ళీ చెప్తున్నా, కాలుకేస్తే మెడకేస్తే కాలుకి వేయట్లేదు. అక్కడ ఎలా ఉందో అలాగే చదువుతున్నాను. అమ్మ అంతేనా? అక్కడ ఎలా ఉందో అలాగే చదువుతున్నాను. మీకు అర్థమైపోతుంది. ఎంతమందికి అర్థమవుతుంది? చెయ్యాలో ఊపండి. నిజంగా అర్థమవుతుందా? రైట్, హల్లెలూయా. లూకా సువార్త 21వ అధ్యాయం. 21వ అధ్యాయంలో 5వ వచనం. కొందరు ఇవి అందమైన రాళ్లతోనూ అర్పితములతోనూ శృంగారింపబడి ఉన్నవని దేవాలయం గురించి మాట్లాడుచుండగా ఆయన, ఈ కట్టడములు మీరు చూస్తున్నారే, వాటిలో రాతి మీద రాయి ఉండకుండా అవి పడద్రోయబడి దినములు వచ్చుచున్నవని చెప్పాను. అప్పుడు వారు, బోధకుడా, అలాగైతే ఇవి ఎప్పుడు జరుగును? ఇవి జరగబోవునని సూచన ఏమని ఆయనను అడగగా, అందుకు ఆయన ఏమన్నాడంటే, ఆయన, మీరు మోసపోకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయన అనియు కాలం సమీపించిననియు చెప్పుదురు. మీరు వారి వెంబడి పోకండి. మత్తయిలో మొదటి సూచన ఏం చెప్పాడో, మార్కులో మొదటి సూచన ఏం చెప్పాడో, లూకాలో కూడా అదే చెప్పాడు. నేనే ఆయన అని అనేకులు నా పేరు మీద వచ్చి మిమ్మల్ని మోసం చేసేస్తారు. రెండో సూచన చదువుతున్నాను చూడండి. ఆ క్రమం ఎక్కడ తప్పట్లేదు. 9వ వచనం. మీరు యుద్ధములను గూర్చియు కలహములను గూర్చియు వినినప్పుడు జడియకుడి. ఇవి మొదట జరగవలసి ఉన్నవి కానీ అంతం వెంటనే రాదని చెప్పాను. మరియు ఆయన వారితో ఇట్లా, నేను జనం మీదికి జనం, రాజ్యం మీదికి రాజ్యము లేచును అన్నాడు. హల్లెలూయా. జనం మీదికి జనం, రాజ్యం. యుద్ధాలు కలహములు గురించి వింటారు. ఇది రెండవ సూచన నా రాకడికి అన్నాడు. క్లియర్గా చెప్పాడు. మత్తయిలో చెప్పినట్టే, మార్కులో చెప్పినట్టే, లూకాలో కూడా రెండో సూచన ఏంటంటే యుద్ధాలు జరుగుతాయి.
మూడో సూచన చదువుదాం. 11వ వచనం. అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్ళు కరువులు తటస్థించును, ఆకాశం నుండి మహా భయోత్పాదములను గొప్ప సూచనలను పుట్టును, ఇవన్నీ జరగక మునుపు అని మొదలుపెట్టాడు. ఏవి జరగక మునుపు అంటే మూడవ సూచన. ఇందాక కరువులు 4 భూకంపాలు అన్నాం, ఇక్కడ కూడా అలాగే భూకంపాలు కరువులు అని తిరగేసి రాశాడు. సో మూడవ సూచన భూకంపాలు, 4వ సూచన కరువులు, ఎలాగోలాగా అనుకుందాం. ఈ 4 సూచనలు అయిపోయాక అక్కడ ఇంకో మాట చెప్పాడు. ఆకాశము నుండి భయోత్పాదములు గొప్ప సూచనలు పుడతాయన్నాడు. ఇవన్నీ జరగక మునుపు అన్నాడు. మళ్ళీ ఏవి జరగక మునుపు? ఆకాశము నుండి భయోత్పాదములు గొప్ప సూచనలు పుడతాయన్నాడు కదా. అవి జరగక ముందు ఏం జరుగుద్దంటే, ఆయన జరగక మునుపు వారు మిమ్మును రాజుల యొద్దకు అధిపతుల యొద్దకు తీసుకొని పోయి సమాజ మందిరములకును చెరసాలలకును అప్పగించి హింసింతురు. ఇది సాక్షార్థమై మీకు సంభవించును. కాబట్టి మేమేమి సమాధానము చెప్పుదుమా అని ముందుగా చింతింపకుందుమని మీ మనస్సులో నిశ్చయించుకోండి. మీ విరోధులు అందరూ ఎదురాడుటకు కాదనుటకు వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును. హల్లెలూయా, హల్లెలూయా. ఆ టైంలో ఎలాగా 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 అని మీరేమి టెన్షన్ పడొద్దు. అమ్మా ఏం చెప్తాం, ఎలా బతుకుతాం, ఎలాగ జవాబు చెప్తాం, టెన్షన్ పడదు. వాళ్ళు మిమ్మల్ని సభలకు అప్పగిస్తారు, సమాజ మందిరాలకి తీసుకెళ్ళిపోతారు, చెరసాలలో వేయిస్తారు, వాళ్ళు మిమ్మల్ని కొట్టిస్తారు. నా కోసం సాక్ష్యం చెప్పడానికే ఇవన్నీ సాక్ష్యార్థమై మీకు సంభవిస్తాయి అని చెప్పినప్పుడు మేమేం చెప్తామా అని మీరు అస్సలు మీ మనసులో టెన్షన్ పెట్టుకోకండి. మీ విరోధులందరినీ ఎదురాడుటకు కాదనుటకు వీలు కాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహిస్తాను అని చెప్పాడు. చెబుతూనే అంటాడు, తల్లిదండ్రుల చేత, సహోదరుల చేత, బంధువుల చేత, స్నేహితుల చేత మీరు అప్పగించబడుదురు. వారు మీలో కొందరిని చంపింతురు. అమ్మ వారు మీలో కొందరిని మీకు భయం వేస్తుందా? చంపేస్తారంటే మనల్ని భయం వేస్తుందా? ఏమి వేయట్లేదు కదా. మన కొరకు యేసయ్య చనిపోయాడు. యేసయ్య కొరకు మనం చనిపోవడం పెద్ద కష్టమేముంది మనకి? ఆయన కంటే మనకి ఎక్కువేముంది? అమ్మ నిజమేనా కదా? మాట్లాడరే. పైకి అలాగ నిజమే అంటున్నారు కానీ ఎక్కడో గుండెలో రాయడిపోయింది. అమ్మ ఎక్కడో గుండెలో రాయడిపోయింది. బాబు ఇది ఎక్కడ గొడవ? యేసుబాబు కాపాడుతాడు, రక్షిస్తాడు, నిలబెడతాడు, బాగు చేస్తాడు, స్వస్థపరుస్తాడు, అప్పులు తీసేస్తాడు, ఆశీర్వాదాలు ఇస్తాడు, ఇల్లు ఇస్తాడు, వాకిలు ఇస్తాడు, పెళ్ళరుగు జరుగుద్ది, పిల్లలు పుడతారు అని చెప్తే బాగుంటుంది. కానీ చంపేస్తారని చెప్తే ఎవడొస్తాడు గుళ్ళోకి? అమ్మ నిజమేనా? చంపేస్తాడంటే వస్తామా? నిజమే కదా, రాంగ్ కదా? మీరు అటు మాట్లాడలేదు ఇటు మాట్లాడలేదు. వస్తామా రామా? వస్తామా? చంపేసినా పర్లేదు. ఎవరు కావాలి చెప్పండి? యేసయ్య గురించి తెలియనోడు అంటాడు ఏమని? చంపేసేలా ఉంటే నేను యేసయ్య దగ్గరికి ఎందుకు వెళ్తాను, బతికిచ్చేలా ఉంటే వెళ్తాను కానీ అంటాడు. ఎవరు? తెలియనోడు. యేసయ్య ఎవరో, ఆయన ఎలా రక్షిస్తాడో, ఎంత ప్రేమ గలవాడో, ఆయన మన కోసం ఎన్ని త్యాగాలు చేశాడో, మనకు నిత్యజీవం ఇవ్వడానికి ఆయన ఎన్ని బాధలు పడ్డాడో, ఆయన ప్రేమ అర్థమైనోడు ఏం చేస్తాడంటే, నా కోసం ప్రాణం పెట్టిన యేసయ్య కోసం నేను ప్రాణం పెడతాం. ఒక లెక్కేటి, ఎన్నాళ్ళు ఉంటాను ఇక్కడ? గట్టిగా ఉంటే 3 నాళ్ళ ముచ్చట. చెప్పండి ఏంటి? గట్టిగా ఉంటే 3 నాళ్ళ ముచ్చట. ఎప్పటికైనా పోవాల్సిందే. ఎప్పటికన్నా ఏంటి మాట్లాడలేదు మీరు? ఎప్పటికన్నా తన ప్రాణమును కాపాడుకొనుగోరువాడు దాన్ని పోగొట్టుకుంటాడు, తన ప్రాణమును నా నిమిత్తం పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకుంటాడు. గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్పండి. ఇంకా గట్టిగా చెప్పండి.
అర్థమవుతుందమ్మా? తన ప్రాణాన్ని దక్కించుకోవాలనుకునేవాడేమో అగ్నిగుండంలోకి పోగొట్టేసుకుంటాడట. తన ప్రాణమును యేసయ్య కొరకు పోయినా పర్లేదు అనుకున్నవాడట దాన్ని యుగయుగాలు నిత్య జీవం కొరకు దక్కించుకుంటాడట. హల్లెలూయా. యేసయ్య చాలాసార్లు చెప్పాడు, తన ప్రాణమును ప్రేమించువాడు నా రాజ్యమునకు పాత్రుడు కాదు. నాకంటే ఎక్కువగా తన ప్రాణమును ప్రేమించిన వాడు నాకు వారసుడు కాలేడు. కాబట్టి మన కోసం ప్రాణం పెట్టిన యేసయ్య కోసం ప్రాణం పెట్టడం ఎవరికి అర్థమైందో అది వాళ్ళకేం పెద్ద కష్టం కాదు. ఎప్పటికన్నా పోయేది ఆ పోయేదేదో యేసయ్య కొరకు పోతాను, ఎందుకంటే యుగయుగాలు ఆయనతో ఉండాలి అని కోరుకుంటాం. సరే, ఈ విషయం ఇక్కడ చదివితే ఏమన్నాడంటే, తల్లిదండ్రుల చేత, సహోదరుల చేత, బంధువుల చేత, స్నేహితుల చేత మీరు అప్పగించబడుదురు, వారు మీలో కొందరిని చంపింతురు, నా నామం నిమిత్తం మనుషులందరి చేత మీరు ద్వేషింపబడుదురు, కానీ మీ తల వెంట్రుకలలో ఒక్కటైనా నశింపదో, మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుంటారు. ఆమేన్. అంటే అర్థం ఏంటి? నా సెలవు లేకుండా ఒక్క వెంట్రుక కూడా రాదు. నా చిత్తంలో మీలో ఎవరు నా కొరకు చనిపోవాలని ఉందో వాళ్ళు చనిపోతారు. నా చిత్తంలో మీలో ఎవరు నా కొరకు శ్రమ పడాలని ఉందో వాళ్ళు శ్రమ పడతారు. నా చిత్తంలో మీలో ఎవరు కాపాడబడాలని ఉందో వాళ్ళు కాపాడబడతారు. నా సెలవులు లేకుండా ఒక్క తల వెంట్రుక కూడా నేలకు రాలదు అని హామీ ఇచ్చాడు. హల్లెలూయా. అంటే నాకు తెలియకుండా ఏది జరుగుతుందో మీకు ఆ రోజుల్లో అది నా చిత్తమే. అదేంటి? అది నా చిత్తం ప్రకారమే జరుగుతుంది అన్నాడు. సో లూకా సువార్త కూడా అయిపోయింది. ఇప్పుడు మత్తయి, మార్క్, లూకా ఈ 3 సువార్తల్లో మనం ఏం చదివామంటే 5 సూచనలు మాట్లాడాం. ఈ 5 సూచనలలో మొదటి సూచన, నేనే క్రీస్తు అనేవాళ్ళు వచ్చి మిమ్మల్ని మోసం చేస్తారు. రెండవ సూచన, యుద్ధాల గురించి జరుగుతాయి. మూడవ సూచన, కరువులు సంభవిస్తాయి. నాలుగవ సూచన, భూకంపాలు వస్తాయి. ఐదవ సూచన, భక్తులకు శ్రమలు కలుగుతాయి, వాళ్ళలో కొందరు హతసాక్షులుగా చంపబడతారు అని మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ వరస ఏంటి, ఈ పద్ధతి ఏంటి, ఈ క్రమం ఏంటి అనేది ఆలోచన చేసుకోవడానికి ఇంకొక మాట చెప్తా. ఈరోజు రాత్రి మీ పాస్టర్ గారు ఏమడిగారంటే, అయ్యా మా సంఘం చాలా మంచి సంఘం, నేను ఏది చెప్తే అది వింటారు, వాళ్ళకి అన్నీ నేర్పాను, వాళ్ళు నేను ఏది నేర్పినా బాగా నేర్చుకున్నారు, నన్ను ఎవరు ఏడిపించేవాళ్ళు లేరు, చాలా మంచివాళ్ళు మా సంఘస్థులు, కాబట్టి ఎలాగైనా మా సంఘస్థులందరూ నాతో పాటు పరలోకం రావాలి అంటే రాకడలో ఎత్తబడాలి. కాబట్టి బాబు ఒక ప్రకటన గ్రంథం చెప్పండి అని ఫోన్ చేశారు మీ అయ్యగారు. అమ్మ ఏం చెప్పారు చెప్పండి, ఏం చెప్పమని? మాది ఎంత సంఘమో అంతలోనే చెప్పండి, ఆ స్థాయిలోనే చెప్పండి, మాకు ఎంత అర్థమవుద్దో అంతే చెప్పండి, కానీ ప్రకటన గ్రంథం చెప్పండి. ఏదో పెద్ద పెద్ద స్టేజీల మీద చెప్పిన అంత చెప్పలేకపోయినా మాకు చెప్పండి కొంచెమన్నా అర్థమయ్యేలాగా అని అడిగారు. సరే అన్నాను. నేనేలోగా ఇప్పుడు మత్తయి, మార్కు, లూకా అనేసరికి అయ్యగారికి కూడా గుండెలో రాయడిపోయింది. ఏమనంటే ప్రకటన గ్రంథం చెప్పమంటే మత్తయి చెప్తాడేటినా, మార్కు చెప్తాడేటినా, లూకా చెప్తాడేటినా అని. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. నేను చెప్పేది ప్రకటన గ్రంథమే, దానికి ఇవన్నీ ఉపోద్ఘాతపు మాటలు. చెప్పండి, ఏం మాటలు? వాస్తవం ఏంటంటే ఈ ప్రకటన గ్రంథంలోకి ఒకసారి మనం వచ్చేద్దాం, అందులోంచి రాత్రి కొన్ని మాటలు నేర్చుకుందాం. ఈ ప్రకటన గ్రంథంలో ప్రియులారా, యేసు ప్రభువు వారు ఆయన తన భక్తుడైనటువంటి యోహానుకి ప్రపంచ భవిష్యత్తును బయలుపరిచాడు. ఈ ప్రపంచ భవిష్యత్తును యోహానికి బయలుపరిస్తే యోహాను అద్భుతంగా ఈ ప్రకటన గ్రంథాన్ని అందిస్తూ ఏమన్నాడు అంటే, స్టార్టింగ్లోనే చెప్పేశాడు, యేసుక్రీస్తు తన దాసులకు కనుపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత, ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి, ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించాడు. ఇంతకీ ప్రకటన గ్రంథం ఎవరికంట? యేసుక్రీస్తు దాసులకు అన్నాడు. చెప్పండి, ఏమన్నాడమ్మా?
దాసులు అంటే అర్థం ఏంటంటే ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతివాడు ఆయన దాసుడు కాడు. అలాంటి వాడు పరలోకం వెళ్ళాడు. పరలోకములో తండ్రి చిత్తము చొప్పున చేయువాడే ఆయన దాసుడు. ఆమేన్, ఆమేన్. అంటే నీకు పరలోకములో తండ్రి చిత్తం ఏంటో చెయ్యాలంటే ముందు అది తెలియాలి. అమ్మ, తండ్రి చిత్తం తెలియాలి, అప్పుడే నువ్వు చేయగలవు. తెలుసుకోలేదనుకో, తెలియలేదనుకో, నువ్వేం చేయగలవు? నువ్వు దేవుని చిత్తం చేయాలంటే ముందు నీకు దేవుడి చిత్తం తెలియాలి. కాబట్టి ఎంత ఎక్కువగా వాక్యం చదువుతామో అంతగా దైవ చిత్తం మనకి బయలుపడుతుంది. హల్లెలూయా. అప్పుడే మనం ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చగలం. సరే, ఇప్పుడు దాసులు అంటే ఎవరంటే ఆయన చిత్తమును నెరవేర్చేవారు. చెప్పండి, ఆయన చిత్తమును. దీని గురించి నేను ఎక్కువ సాగదీను కానీ ఇవి త్వరలో సంభవింపనై ఉన్నవి అని చెప్పేశాడు. చెప్పేసిన తర్వాత ఆ యొక్క పతమాసు ద్వీపంలో యోహాను ద్వారా ముందు 7 సంఘాలకు ఉత్తరం రాశాడండి. అవన్నీ కూడా నేను ఇప్పుడు ఏం ముట్టుకోను. రాయటం అయిపోయిన తర్వాత యోహానుకి దేవుడు ఒక దర్శనం చూపించాడు. ఆ దర్శనంలో పరలోకం చూపించాడు. హల్లెలూయా. అమ్మా, యోహాన్కి ఏం చూపించాడు? పరలోకం చూపించాడు. ఈ పరలోకం గురించి మనం ఎక్కడ చదువుతామంటే 4వ అధ్యాయంలో చదువుతాం. 4వ అధ్యాయం అంతా కూడా నేను మీకోసం ఇప్పుడు చదవట్లేదు కానీ అక్కడ ఒక వాక్యమే చదువుతాను. 4వ అధ్యాయం 1వ వచనంలో ఏమని రాస్తుందంటే, ఈ సంగతులు జరిగిన తరువాత అన్నాడు. ఏ సంగతులు? 7 సంఘాలు అంటే సార్వత్రిక సంఘం. సార్వత్రిక సంఘంలో ప్రతి సంఘంలో ఏదో ఒక లోపం ఉంటుందని ఆయన లోపాలను మనకు చూపిస్తూ 7 సంఘాల గురించి రాశాడు. ఈ 7 సంఘాలు జాగ్రత్తగా మనం చదువుకుంటే ఇందులో మన సంఘంలో ఏ లోపం ఉంది అన్నది మనకి తేలిపోతే మనం సరి చేసుకుంటే మంచిది. ఈ 7 సంఘాలకు పత్రిక రాయటం పూర్తయిపోగానే ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరం బూరధ్వని వలె నాతో మాట్లాడగా నేను వింటిని. ఆ మాట్లాడిన వాడు, ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనుపరచెదను అనెను. వెంటనే నేను ఆత్మవశుడను అయితిని. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది కంగారు పడిపోయి ఏమనుకుంటారంటే 4వ అధ్యాయంలో రాకడ జరిగిపోయింది అనుకుంటారు. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. అక్కడ బోరం మోగిందా, స్వరం వినబడిందా? మీరే నాకు చెప్పాలి. నేను మళ్ళీ చదువుతాను. నేను చదివినప్పుడు జాగ్రత్తగా వినాలి. విని స్వరము మాట్లాడిందా, బోరం మోగిందా అన్నది నాకు కరెక్ట్గా చెప్పాలి. మళ్ళీ చదువుతున్నా. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరం భూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని అని ఉంది. ఇక్కడ బోరం మోగిందా, స్వరం వినబడిందా? చెప్పాలి, చెప్పాలి, క్లియర్గా చెప్పాలి. బోరం మోగిందా, స్వరం వినబడిందా? స్వరం మాట్లాడింది అని రాశాడు ఇక్కడ. అమ్మ, స్వరం. కానీ ఆ స్వరం ఎలా ఉంది? అంతేగాని బోర మాత్రం ఊదలేదు. ఇక్కడ కంగారు పడిపోవద్దు. ఇక్కడ బోర ఊదలేదు, కానీ నేను మొదట వినిన స్వరం అన్నాడు. మొదట ఎప్పుడు విన్నాడు? 1వ అధ్యాయం 10వ వచనం చూడండి. ప్రకటన గ్రంథంలో ప్రకటన 1:10. ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరం నీవు చూచుచున్నది పుస్తకములో రాసి, అక్కడ 7 సంఘాల పేర్లు రాసి వాటి దూతలకు పంపు అన్నాడు. హల్లెలూయా. ప్రభువు దినమందు నేను ఆత్మవశుడనై ఉండగా బోరధ్వని వంటి గొప్ప, ఇక్కడ కూడా బోర మోగలేదు, స్వరమే. ఇంతకీ ఆ స్వరం ఎవరిదని ఇలా వెనక్కి తిరిగి చూశాడట. వెనక్కి తిరిగి చూడగానే 7 దీపస్తంభముల మధ్య ఒక వ్యక్తి కనబడ్డాడు. ఆయన ముఖము సూర్యుడిలాగా ఉంది. ఆయన తల వెంట్రుకలు హిమమును పోలి ఉన్నాయి.
ఆయన కళ్ళు అగ్నిజ్వాలల్లా ఉన్నాయి. ఆయన పాదములు అపరంజిని పోలి ఉన్నాయి. ఒక నిలువుట అంగి వేసుకున్నాడు. రొమ్మున బంగారు దట్టి ఉంది ఆయనకి. ఆయన చేతిలో ఒక 7 నక్షత్రాలు ఉన్నాయి. ఈ 7 నక్షత్రాలు పట్టుకుని 7 దీపస్తంభాల మధ్యలో నడుస్తున్నాడు అటు ఇటు. ఆ 7 నక్షత్రాలు ఇలా పట్టుకుని నడుస్తూ ఉన్నాడు. నడుస్తూ ఉన్నప్పుడు ఈయనకి ఎవరు ఈజీగా అర్థమైపోయింది, అది యేసయ్య అని. వెంటనే యోహాను కాళ్ళ మీద పడిపోయాడు. అప్పుడు యేసు ఆయన్ని ఇంకో చేత్తో ముట్టి ఆయన్ని లేపి, ఇదిగో ఈ 7 నక్షత్రాలేమో 7 సంఘాలకు దూతలు, ఈ 7 దీపస్తంభాలేమో 7 సంఘాలు, కాబట్టి మొదలెట్టు రాయటం అన్నాడు. అప్పుడు 2వ అధ్యాయం స్టార్ట్ అయింది. హల్లెలూయా, హల్లెలూయా. 2, 3 అధ్యాయాలలో 7 సంఘాలలో ఉన్న లోపాలు, 7 సంఘాలు ఎలా జయించాలి, ఆ 7 సంఘాలలో ఉన్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక శోధన ఉంటే ఆ శోధన కాలంలో ఎలా సరి చేసుకుని నిలబడాలని రాసేసాడు. అవి రాయడం పూర్తయిపోయాక మళ్ళీ వినబడింది స్వరం. ఈసారి స్వరం ఏమని వినబడిందంటే, ఇక్కడికి ఎక్కిరా, ఇక మీదట జరగబోయేవి నీకు చూపిస్తా అన్నాడు. హల్లెలూయా. ఎక్కడికి ఎక్కిరమ్మన్నాడు అంటే, పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉందట. అమ్మ, పరలోకంలో ఇప్పుడు పైనుంచి వినపడింది స్వరం, ఇక్కడికి ఎక్కిరా, నీకు జరగబోయేవి చూపిస్తా అన్నాడు. వెంటనే నేను ఆత్మవశుడనైతిని అని అక్కడ రాస్తుంది. వెంటనే ఏమనుంది అక్కడ? నేను ఆత్మవశుడను అయితిని. అంటే పిలిచినవాడు యేసయ్య, పిలవబడినవాడు యోహాను. అంతే. కొంతమంది 4వ అధ్యాయం తర్వాత సంఘము అనే మాట ఎక్కడా లేనందున, ఓహో 4వ అధ్యాయంలోనే బోర మోగేసింది, 4వ అధ్యాయంలోనే సంఘం ఎత్తబడిపోయింది, ఇంక బైబిల్లో ఎక్కడ సంఘం అని లేదు, ఇదే లాస్ట్ 3వ అధ్యాయంలోనే, కాబట్టి 4వ అధ్యాయంలో సంఘం ఎత్తబడిపోయింది, ఇంకా అందుకే సంఘం అనే పేరు ఎక్కడ లేదు అని అనుకుంటారు. ఈ 4వ అధ్యాయం నుండి సంఘము అనే మాటకు బదులు పరిశుద్ధులు అనే పదం వాడాడు. హల్లెలూయా. అందరు వింటున్నారమ్మా? సంఘం అనే మాటకు బదులు ఏం వాడాడు అంటే, సంఘములో అవిశ్వాసులు ఉంటారు, విశ్వాసులు ఉంటారు, పరిశుద్ధులు ఉంటారు, సంపూర్ణులు ఉంటారు. మొత్తం 4 బ్యాచీలు ఉంటాయట సంఘంలో. ఈ 4 బ్యాచీల్లో అవిశ్వాసులు విశ్వాసులు ఒకెత్తు, పరిశుద్ధులు సంపూర్ణులు ఒకెత్తు. దేవుడికి ఎవరు లెక్క అంటే పరిశుద్ధులు సంపూర్ణులే లెక్క. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎంత ఘోర పాపివైనా నువ్వు చర్చికి రావచ్చు. నువ్వు తిండిపోతువైనా, తాగుబోతువైనా, అన్యాయస్తుడివైనా, అక్రమకారుడివైనా, అబద్ధాల కోరువైనా, వ్యభిచారం చేస్తున్నా, నువ్వు భయంకరమైనటువంటి దొంగవైనా, హంతకుడివైనా, నువ్వు ఎలాంటి దానివైనా పర్లేదు, నువ్వు రావచ్చు గుళ్ళోకి. ఎందుకు రావాలి అంటే, నువ్వు పరిశుద్ధులుగా మారడానికి రావాలి. గుడిలో, చర్చిలో దొంగలకు చోటు ఉంటుంది, అబద్ధికులకు, మోసగాళ్లకు, వ్యభిచారులకు, అన్యాయస్తులకు, అక్రమకారులకు చోటు ఉంటుంది. కానీ వీళ్లకు పరలోకంలో చోటు ఉండదు. హల్లెలూయా. అమ్మ, వీళ్ళకి ఎక్కడ చోటు ఉండదు? ఇక్కడికి నువ్వు ఎందుకు రావచ్చు అంటే మారాలి. ఇక్కడికి ఎందుకు రావాలి? కొంతమంది బయట ఉన్న వాళ్ళు ఏమంటారంటే, అందులో ఉన్నవాళ్ళందరూ భక్తులే, మనం అక్కడికి వెళ్ళకూడదు అనుకోండి. అసలు ఇక్కడికి వచ్చి ఎవడూ భక్తులు కాదు. ఎవరైనా ఇక్కడికి వచ్చాక రోజు రోజుకి ఏమవుతారు? మారుతారు. నువ్వు మారడానికే రావాలి. మీ వాళ్ళు కొంతమందిని గుళ్ళోకి రా అంటే, నేను తాగుతున్నాను కదా రాను అంటాడు. నీ తాగుడు మానడానికే వచ్చేయి అని చెప్పాలి. ఆయన మారుస్తాడు నిన్నని చెప్పాలి. ఆయన వాక్యము శక్తి గలది. ఆయన వాక్యం నిన్ను పట్టుకుంటుంది. ఆయన వాక్యంలో జీవం ఉంది. ఆ వాక్యం నిన్ను మారుస్తుంది. నువ్వు వచ్చేయి అని చెప్పాలి. వాళ్ళేం మారాక వద్దాం అనుకుంటారు. అమ్మ, వాళ్ళు ఏమనుకుంటారు? మారాక గుళ్ళోకి వస్తాను అనుకుంటారు. అసలు గుళ్ళోకి వచ్చేది ఎందుకు? చెప్పాలి. నువ్వు ఎలాంటి భయంకరమైన వ్యక్తివైనా నీకు మందిరంలో చోటు ఉంది, కానీ నీకు పరలోకంలో చోటు ఉండదు. పరలోకంలో చోటు కావాలి అంటే నువ్వు మారాలి. చెప్పండి, ఏమవ్వాలి? మారు మనస్సు పొందాలి. ఇక్కడికి వచ్చేది ఎందుకు అంటే పరిశుద్ధులుగా మారడానికి,
సంపూర్ణ సిద్ధి పొందడానికి. సంపూర్ణ సిద్ధి అనే మాటకు అర్థం ఏంటంటే యేసులాగా మారిపోవడం. అమ్మ ఎవరిలాగా? ఏటెల్లకాలం ఇలాగే ఉండిపోతావా? నువ్వు మారవా? నీ బుద్ధి మార్చుకోవా? నీ పద్ధతి మార్చుకోవా? నీ చూపులు మార్చుకోవా? నీ మాటలు మార్చుకోవా? నిన్ను అడిగేవాడు ఎవడూ లేడని నీకు నచ్చినట్టు ఇలాగే బతికేస్తావా? నువ్వు సరి చేసుకోవా? నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. నేను మంచోడిని, నేను మంచిదాన్ని అన్ని అనడానికి లేదు. మన మంచి పనులను చూసి ఎవడు మనల్ని రక్షించట్లే. అమ్మ వీళ్ళు మంచోళ్ళని రక్షించాడా? మనం పాపులం. ఎంత ఘోర పాపినైనా క్షమిస్తాడు. సరే, ఈ 4వ అధ్యాయంలో ఆయన యేసయ్య బూరధ్వని వంటి స్వరంతో మాట్లాడుతుంటే ఆ స్వరము విని ఇక్కడికి ఎక్కిరా అని పిలవగానే అంతట నేనే ఆత్మవశుడనై తిని అన్నాడు. హల్లెలూయా. అంతటి నేను ఆత్మవశుడనయ్యాను, అయి పరలోకానికి వెళ్ళాను అంటాడు. తీరా పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆ పరలోకంలో ఏం చూశాడు అంటే సింహాసనం మీద దేవుణ్ణి చూశాడండి యోహాను. హల్లెలూయా. అమ్మా దేవుణ్ణి ఎక్కడ చూశాడండి? సింహాసనం మీద చూశాడు. సింహాసనం మీద దేవుణ్ణి చూసి ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన ఒక సముద్రం ఉందట. ఆ సముద్రం అంటే ఏంటంటే మరో ఆకాశం. అది సింహాసనం మీద దేవుడు కూర్చుని ఉండగా అక్కడ ఏం జరిగిందంటే ఆ సింహాసనం చుట్టూ 4 జీవులు ఉన్నాయట. అమ్మా సింహాసనం చుట్టూ 4 జీవులు ఉన్నాయట. సింహాసనములోంచి 7 కాంతులు విరజిమ్ముతున్నాయట. సింహాసనం ఎదుట 24 పెద్దలు ఉన్నారంట సింహాసనాల మీద కూర్చుని. ఆ తర్వాత స్ఫటికమును పోలిన సముద్రం అంటే ఒక ఆకాశం ఉందట. ఆకాశం కింద మరో ఆకాశంలో కోట్ల దూతలు ఉన్నారట. ఈ 24 పెద్దలు, దూతలు, జీవులు అందరూ కలిసి దేవుణ్ణి ఆరాధిస్తున్నారు అక్కడ. హల్లెలూయా. చెప్పండి, అందరూ కలిసి ఏం చేస్తున్నారు? చెప్పండి, అందరూ కలిసి ఏం చేస్తున్నారు? హల్లెలూయా అంటున్నారా? చెప్పండి, ఏం చేస్తున్నారు? దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. ఇలాగ 4వ అధ్యాయంలో ఆరాధన అయిపోయింది. ఆరాధన అయిపోగానే 5వ అధ్యాయం మనం చూద్దాం. 5వ అధ్యాయం 1వ వచనములో ఏమని రాస్తుందో చదువుతారా ఎవరైనా? లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథమును సింహాసనమందు ఆసీనుడై ఉన్న వాని కుడి చేత చూచి తిని. దాని ముద్రలు తీసి ఆ గ్రంథాన్ని విప్పుటకు యోగ్యుడైన వాడు ఎవడని. రైట్, ఒకసారి నా వైపు చూడండి అందరూ. ఇప్పుడు ఏం జరిగిందంటే ఆ సింహాసనం మీద కూర్చున్న వాని చేతిలో ఒక గ్రంథం ఉందట. ఆమె ఏముందట? చెప్పండి. ఈ గ్రంథం మన గ్రంథంలాగా ఎలా ఉండదో ఆ గ్రంథం ఎలా ఉందంటే చుట్టేశారు ఇలాగా. అంటే ఒక పేపర్ మీద రాసాక ఇలాగా చుడతారు కదా, అలాగ చుట్టేశారు. లోపట వెలుపట వ్రాత ఉంది. లోపట వెలుపట వ్రాత ఉంది. ఇప్పుడు ఏమవ్వాలంటే కొంచెం కనబడుతుంది, కొంచెం కనబడట్లేదు. రండి. మీ పేరేంటండి? కిరణ్ గారు. రండి, ముందుకు రండి. ఇలా ముందుకు రండి, ఇంకా ముందుకు రండి. నా చేయండి ఇలాగ ముందుకు రా తల్లి. రైట్, ఈ సమయంలో వీళ్ళ కొరకు మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసిన తర్వాత వీళ్ళు సెలవు తీసుకుంటారు. కిరణ్ గారు, అందరూ కూడా కిరణ్ గారి కోసం ప్రార్థన చేద్దాం. వారికి దేవుడు మంచి ఆశీర్వాదము భవిష్యత్తు ఇవ్వాలని. ఒక్కసారి అందరు కళ్ళు మూసుకోండి, స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగానే చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకోవాలి.
అందరూ కళ్ళు మూసుకోవాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు రాజా నీకు వందనాలు, 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 వందనాలు. ఈ సమయంలో మేము కిరణ్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాము. ఈ కుటుంబం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము. అయ్యా, కిరణ్ గారి కుటుంబం మీదకి నీ కృప దిగివచ్చుగాక, నీ అనుగ్రహము దిగివచ్చుగాక, నీ ఆశీర్వాదము దిగివచ్చుగాక, ఈ బిడ్డల మీదకి నీ అభిషేకము దిగివచ్చునుగాక. నిశ్చయముగా నీ వెలుగు వీళ్లకు కలుగునుగాక, వెలుగు కలుగునుగాక, వెలుగు కలుగునుగాక. నాయన, ఆది అందు వాక్యం ఉండేనన్నావు, ఆ వాక్యమే దేవుడై ఉండేనన్నావు, ఆ వాక్యములో జీవం ఉండేనన్నావు, అది లోకానికి వెలుగన్నావు. ఈ సమయంలో ఈ వాక్యములో ఉన్న జీవము నాయన ఈ బిడ్డలకు గొప్ప వెలుగునివ్వాలి ప్రభువా, వెలుగునివ్వాలి ప్రభువా, జీవం ఇవ్వాలి ప్రభువా. అయ్యా, ఈ లోకములో ఉన్నదంతా మరణమే ప్రభువా. మరణంలోంచి మమ్మల్ని జీవంలోనికి దాటించడానికి, చీకటిలోంచి మమ్మల్ని వెలుగులోనికి దాటించడానికి నువ్వు ఈ లోకానికి మా కోసం దిగొచ్చావయ్యా. నువ్వు మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు వందనాలు. ఈ లోకంలో మమ్మల్ని ఎవ్వరూ ప్రేమించలేదయ్యా. ఎవరు ప్రేమించినా అందరి ప్రేమలో స్వార్థమే ఉందయ్యా. కానీ నీ ప్రేమలో స్వార్థము లేదు, నీ ప్రేమలో ఫలము ఆశించలేదు. నీ ప్రేమ స్వార్థము లేని ప్రేమ. నువ్వు నిజముగా మమ్మల్ని ప్రేమించి నాయన మమ్మల్ని రక్షించడానికి నాయన మా పాపాన్ని నీ మీద వేసుకున్నావు, మా శిక్ష నీవు భరించావు. యేసయ్యా నీకు వందనాలు. కిరణ్ గారిని అదే రీతిగా వారి కుటుంబాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాను. కిరణ్ గారిని, వారి కుటుంబాన్ని నీ చేతికి అప్పగిస్తున్నాను. నువ్వు కనబడు యేసయ్యా, నువ్వు మాట్లాడు యేసయ్యా, నువ్వు జీవమును దయచేసయ్యా, వెలుగును దయచేసయ్యా. వీళ్ళకున్న వ్యక్తిగత సమస్యలు విడిపోవాలి. చూచుచున్న దేవుడవు నీవే. మానసిక సమస్యలు విడిపోవాలి, శారీరక బలహీనతలు తొలగిపోవాలి, కుటుంబ సమస్యలు తొలగిపోవాలి, ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి, అక్కరగా ఉన్నవి అనుగ్రహించబడాలి, అవసరాలన్నీ తీర్చబడాలి. ఉద్యోగము విషయంలో నీ అనుగ్రహం కలుగుగాక, ఉద్యోగం విషయంలో నీ అనుగ్రహం కలుగుగాక. నిశ్చయంగా భవిష్యత్తు దీవెనగా మార్చబడుగాక. నువ్వు ఆశీర్వదిస్తే అది ఎన్నటెన్నటికీ ఆశీర్వాదం బాబు. నువ్వు ఆశీర్వదిస్తే ఎన్నటెన్నటికీ ఆశీర్వాదం బాబు. కాబట్టి బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి అయ్యా, మీరు ఆశీర్వదించండి. మీ సన్నిధి కాంతిని ప్రకాశింపచేయండి. ఒక దైవజనుడిగా వీరి కొరకు చేతులుంచి ప్రార్థిస్తుండగా నీవు నీ చేతులు వీళ్ళ మీద పెట్టు. వీరి ప్రతి పాపమును క్షమించు, అపరాధములు మన్నించు, నీ రక్తంతో హృదయాన్ని కడుగు, నీ దర్శనంతో నింపు, నీ వెలుగుతో నింపు. నీ బిడ్డలకు నీలో ఉన్న గొప్ప ప్రేమను రుచి చూడడానికి నువ్వే కృప చూపించు. సమస్త మహిమ ఘనత నీకు ఆరోపిస్తూ వీళ్ళకున్న సమస్యలన్నీ విడగొట్టి మంచి భవిష్యత్ ఇస్తావని కోరుతూ యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఓకే, నీ పేరేంటి? అదిరా. నీ పేరు రోహిత్. నీ పేరేమో నాగిని. కిరణ్ గారు అయ్యగారికి అన్లేస్. ఓకే, రేపు కూడా ఉంటాను, పగలు ఉంటాను, సాయంత్రం ఉంటాను. కుదిరితే 2 పూటలు రావచ్చు, కుదరకపోతే 1 పూట అయినా రావాలి. ఒకవేళ రేపు వచ్చేటప్పుడు ఒక కొబ్బరి నూనె చిన్న సీసా తెచ్చుకోండి, ప్రేయర్ చేస్తాను. అది ఆయిల్ పట్టుకెళ్ళండి. దాన్ని మీరు ఎలా యూజ్ చేసినా మీకు దేవుడి కార్యాలు కనబడతాయి. ఓకే, హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఇప్పుడు వినండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఇక్కడ మనం ఏమని చదువుతున్నామంటే, ఆయన చేతిలో ఒక గ్రంథం ఉందట, దానికి లోపట వెలుపట వ్రాత కలిగి ఉంది. చెప్పండి, లోపట వ్రాత కలిగి ఉంది. ఇప్పుడు కొంచెం అర్థమవుతుంది, కొంచెం అర్థం కావట్లేదు. ఎందుకంటే కొంచెమే కనబడుతుంది, మిగతాదంతా లోపలికి మడతెట్టేసింది. ఇప్పుడు లోపలేముందో తెలియాలి అంటే ఆ మడతిప్పాలి. అమ్మ, లోపలేముందో తెలియాలంటే ఏమి ఇప్పాలి? మడతిప్పాలి. ఇప్పుడు వెలుపట వ్రాత ఉంది, పైనే కనబడుతుంది, పైనే కనబడుతుంది, లోపల ఏముందో కనబడట్లేదు, ఎందుకంటే చుట్టేస్తుంది అది.
ఆ లోపలేముందో తెలుసుకోకుండా దానికట 7 ముద్రలు వేసున్నాయంట. చెప్పండి ఎన్నమ్మా? చెప్పండి ఎన్ని ముద్రలు? అక్కడ రాస్తాడు ఏమనంటే, లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము. హల్లెలూయా. ఎన్ని ముద్రలు ఉన్నాయి చెప్పండి? గట్టిగా చెప్పండి. ఈ 7 ముద్రలు గట్టిగా వేసి ఉండడం వల్ల ఆ గ్రంథంలో ఏముందో ఎవరికి తెలియట్లేదు. అక్కడ వెంటనే ఒక వ్యక్తి గట్టిగా అడిగాడట. ఏమని అడిగాడట? దాని ముద్రలు తీసి ఆ గ్రంథాన్ని విప్పడానికి యోగ్యుడు ఎవడని ఒక దేవదూత పెద్దగా అరిశాడట. అందరు వింటున్నారమ్మా? ఈ గ్రంథం యొక్క ముద్రలు విప్పడానికి యోగ్యుడు ఎవడు అని ఒక దూత గట్టిగా అరిస్తాడట. వెంటనే యోహాను ఏం చేశాడంటే, ఇది ఎవరిప్తారబ్బా అని పరలోకం అంతా చూశాడు. ఎవరు కనపడలే. భూమి మీద ఎవరైనా ఉన్నారా అని చూశాడు. ఎవరూ కనపడలే. పోనీ భూమి కింద లోకంలో ఎవరన్నా ఉన్నారా అని చూశాడు. ఎవరు కనపడలే. ఎవరు కనపడపోయేసరికి అయ్యో, ఇప్పేవాళ్ళు ఎవరు లేకపోతే, ముద్రలు తీసేవాళ్ళు ఎవరు లేకపోతే మనకి ఎలా తెలుస్తుంది ఇది అని గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడట. మనుషుల్లో ఎవరు లేరట. ఆ ముద్రలు విప్పడానికి మనుషుల్లో ఎవరు లేరు. అందుకు గట్టిగా ఏడుస్తున్నాడట. గట్టిగా ఏడుస్తుంటే, నువ్వు ఏడవకు, ఆ ముద్రలు విప్పడానికి యూదా గోత్రపు కొదమ సింహం జయము పొందెను అని ఒక స్వరం వినబడింది. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. యూదా గోత్రపు కొదమ సింహం జయము పొందెను అని ఒక స్వరం వినబడింది. ఇంతకీ సింహం ఎక్కడుందని ఎతుకుతూ మొదలెట్టాడు. నేను మనుషుల్లో ఎవరో చెప్తారనుకున్నాను, కానీ సింహం అంటది. ఆ సింహం జయం పొందిందట, ఆ సింహం విప్పుతాదట అని సింహం కోసం వెతకడం మొదలెట్టాడు. తీరా సింహం కోసం వెతుకుతుంటే గొర్రెపిల్ల కనపడిందంట అక్కడ. ఆమె ఏం కనపడింది? ఆ గొర్రెపిల్ల కూడా ఎలా ఉందట? వధింపబడినట్లుగా ఉన్న గొర్రెపిల్ల. అమ్మా ఎలా ఉందట? వధించబడినట్లుగా ఉన్న గొర్రెపిల్ల. అంటే దాన్ని వధించేశారు, అయినా అది బతికి నిలబడి ఉంది అక్కడ. దాన్ని చంపేశారు, కానీ ఏమైందంటే అది బతికి నిలబడి ఉందట అక్కడ. దానికి రక్తం ఉంది. ఎవరో దాన్ని నరికేసినట్టు, చంపేసినట్టు రక్తం కనబడుతుంది దానికి, కానీ అది మాత్రం నిలబడి ఉంది అక్కడ. హల్లెలూయా. ఆ వధింపబడినట్లుగా ఉన్న గొర్రెపిల్ల ఎవరో కాదు, మన యేసయ్య. హల్లెలూయా. యేసయ్య మన కొరకు చనిపోయి సమాధి నుండి 3వ నాడు తిరిగి లేచాడు. ఆమేన్. ఆయనే ఆ గ్రంథాన్ని విప్పుటకు యోగ్యుడు. ఇంతకీ ఆ గ్రంథం ఏంటి అన్నది నీకు చెప్పాలి. ఆ గ్రంథం ఏంటి అని అడిగితే, ప్రకటన గ్రంథాన్ని దేవుడు పాత నిబంధన గ్రంథములో, పాత నిబంధన కాలములో దానియేలు అనే భక్తుడికి ఈ గ్రంథాన్ని బయలుపరిచాడు. హల్లెలూయా. కొత్త నిబంధనలో యోహానికి చెప్పాడు, పాత నిబంధనలు ఎవరికి చెప్పాడు? దానియేలుకి చెప్పాడు. దానియేలుకి చెప్పినప్పుడు దానియేలు ఏకంగా 7 అధ్యాయాలు రాశాడు. అమ్మా ఇన్ని 5, 6, 7, 8, 9, 10, 11 మొత్తం 5 అధ్యాయం, 4 అధ్యాయం వరకేమో కథలు ఉన్నాయి. ఆయన కాలంలో జరిగిన అద్భుతాలు అవన్నీ ఉన్నాయి. 5 నుంచి మాత్రం 5, 6, 7, 8, 9, 10, 11 అధ్యాయం వరకు, అంటే ఈ 7 అధ్యాయాలు కూడా ప్రపంచ భవిష్యత్తు గురించి రాశాడు దానియేలు. హల్లెలూయా. చెప్పండి, దేని గురించి రాశాడు? ప్రపంచ భవిష్యత్తు ఏంటి, అంత్య దినాలు ఎలా ఉంటాయి, చివరి దినాలు ఎలా ఉంటాయి అనేది రాసేసాడు. రాయడం అయితే దానియేలు రాసేసాడు, కానీ దానియేలుకి ఏం అర్థం కావట్లే. దేవుడు ఏం చెప్పాడో ఆయన అదే రాసేసాడు, కానీ ఇది ఎలా నాకు అర్థం అవ్వట్లేదు అని టెన్షన్ పడుతున్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నువ్వు రాసేసావు కదా 7 అధ్యాయాలు, ఇప్పుడు ఈ గ్రంథానికి ముద్ర వేసేయి అన్నాడు. ఆమె ఏమన్నాడు? చదవండి ఒకసారి దానియేలు గ్రంథం 12వ అధ్యాయం
4వ వచనం చదవండి ఎవరైనా. దానియేలు 12:4. దానియేలు, నీవి మాటలను మరుగు చేసి ఎప్పటిదాకా? అందరు చెప్పండి అమ్మా, అందరికి అర్థమవుతుందా? దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలము వరకు ఈ గ్రంథమును ముద్రించుము. చాలామంది అటు ఇటు పరిగెడతారు కానీ తెలివి అధికమవుతుంది. నాతో మాట్లాడుతున్న గబ్రియేలు అనే దూత చెప్పాడు. ఏమన్నాడంటే, గాబ్రియల్ దూత, దానియేలు, నువ్వు ఈ గ్రంథాన్ని ముద్రించు. ఎప్పటిదాకా? అంత్యకాలం. చెప్పండి ఏంటి? అందరు చెప్పండి. ఇప్పుడు ఈ అంత్యకాలం వరకు ఇది ముద్రించబడుతుంది. అంత్యకాలంలో ఇది ఓపెన్ అవుతుంది. దీని అర్థం అంత్యకాలంలోనే తెలుస్తుంది. అప్పటి వరకు ఎంతమంది అటు ఇటు పరుగులెట్టినా తెలివి అధికమవుతుంది కానీ దాని అర్థం మాత్రం దొరకదు. తెలివి వేరు, జ్ఞానం వేరు. తెలివి అంటే తెలుసుకున్నది అమ్మ. తెలివి అంటే, జ్ఞానం అంటే పైనుండి వచ్చేది. జ్ఞానం అంటే పైనుండి. ఇప్పుడు తెలివి అంటే ఏంటి? మా నాన్న ఏం చెప్తాడో అది నేను తెలుసుకుంటాను. మా నాన్నకి ఎలా తెలిసింది? వాళ్ళ నాన్న చెప్పాడు. వాళ్ళ నాన్నకి ఎలా తెలిసింది? వాళ్ళ తాత చెప్పాడు. లేకపోతే ఇలా చెప్తూ ఉంటేనే తెలుస్తుంది. ఒకరిదొకరు చెప్పుకుంటూ పోతాం. పెద్దోళ్ళు పిల్లలకి చెప్తారు, పిల్లలు పెద్దోళ్ళే మళ్ళీ వాళ్ళ పిల్లలకి చెప్తారు. ఇప్పుడు బళ్ళోకి వెళ్ళారనుకోండి, బళ్ళోకి వెళ్తే టీచర్లు చెప్పినవన్నీ పిల్లలు నేర్చుకుంటారు. అంతేగాని జ్ఞానం కాదు అది, దాన్ని తెలివి అంటారు. మీకు అర్థమవడం కోసం చెప్తున్నా. KNOW, దాన్ని నో అంటారు. వెన్ యు నో సంథింగ్, ఇట్ ఈజ్ నాలెడ్జ్. నువ్వేదైతే తెలుసుకుంటావో అది తెలివి, అది వివేకం. దాన్ని నాలెడ్జ్ అంటారు. నాలెడ్జ్ వేరు, విజ్డమ్ వేరు. మనం స్కూల్కి వెళ్తే మనం సంపాదించేది నాలెడ్జ్, మనం నేర్చుకునేది తెలివి, వివేకము. జ్ఞానం అనేది మాత్రం అది ఎవరో చెబితే వచ్చేది కాదు. జ్ఞానం అనేది లోపల అనుభవంలోంచి పుట్టాలి. దేవుడిస్తేనే అది దొరకాలి. హల్లెలూయా. తెలుసుకున్నది తెలివి, దేవుడి దగ్గర నుంచి మనం పొందుకునేది జ్ఞానం. అందుకే బైబిల్లో సామెతల గ్రంథం అంతా కూడా జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి మీరు నా దగ్గరికి రండి, వెండి ఇచ్చి బంగారం ఇచ్చి ఏదైనా ఇచ్చి జ్ఞానం సంపాదించుకోండి అంటాడు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ కూడా దానియేలుతో ఏమని చెప్తున్నాడంటే, దానియేలు, అంత్య దినముల వరకు ఈ గ్రంథం ముద్రింపబడింది. అమ్మ ఎప్పటిదాకట? చెప్పండి, ఎప్పటిదాకట? అంత్య దినముల వరకు ఈ గ్రంథం ముద్రింపబడింది. ఈలోగా చాలామంది నలుదిశలు సంచరిస్తారు. వాళ్లకు తెలివి అధికమవుతుందే తప్ప జ్ఞానం దొరకదు. దీని అర్థం వాళ్ళకి తెలియదు అని చెప్పేశాడు. ఇప్పుడు అంత్య దినాలు ఎప్పుడో తెలియదు ఆయనకి. సరే, అప్పుడు దాకా నేను ఉంటానా, నాకు తెలుస్తుందా? అసలు ఏంటి అంత్య దినాలు ఎప్పుడు వస్తాయని టెన్షన్ పడిపోతున్నాడు. మళ్ళీ టెన్షన్ పడిపోతూ నోరు తెరిచి మళ్ళీ అడిగేశాడు, అయ్యా అదంతా నాకు తెలియట్లేదు కానీ నాకు అర్థమయ్యేలాగా చెప్పు అని మళ్ళీ అడిగాడు. 8వ వచనం చదవండి ఒకసారి. మళ్ళీ 8వ వచనం చూడండి సార్. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 8వ వచనం. నేను విన్నాను కానీ గ్రహించలేకపోయాను, నా ఏలినవాడా, వీటికి అంతము ఏమిటి అని నేను అడగగా, ఈ సంగతులు అంత్యకాలము వరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడినవి గనుక దానియేలు నువ్వు ఊరుకో అని చెప్పాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. వింటున్నారా మీరు? ఉండబట్టలేక అడిగేశాడు, అయ్యా నువ్వు చెప్పింది వింటున్నాను కానీ నాకేం అర్థమవుతలేదు, గ్రహించలేకపోతున్నాను, తెలుసుకోవాలనుంది అన్నాడు. దానియేలు, నీకు రెండోసారి చెప్తున్నా, అంత్యకాలము వరకు ఈ గ్రంథము ముద్రింపబడింది. ఎప్పటిదాకా? చెప్పాలి. అమ్మ మీరు ఆ పిల్లని వదిలేసి వినండి. అంత్యకాలం వరకు ఈ గ్రంథము మరుగుగా ఉండునట్లు
ముద్రించబడినది కనుక దానియేలు నువ్వు ఊరుకో అనేసాడు. నువ్వేం చేయాలి? నాకు అర్థం కావట్లేదని టెన్షన్ పెట్టుకోకు, వదిలే. ఇంకా నీవు ఏం చేస్తావంటే నీ వంతు చివరి వచనం చదివేయండి అక్కడ. ఇంకా నీ వంతు నువ్వు అంతము వరకు నిలకడగా ఉండిన ఎడల నువ్వు చచ్చిపోతావు, విశ్రాంతి నొందుతావు, తర్వాత కాలాంతమందు నీ వంతులో నువ్వు నిలబడతావు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వు ఎంతకాలం బతుకుతావు అంతకాలం దేవుడి కొరకు నమ్మకంగా ఉండు. ఆ తర్వాత నువ్వు టైం అయిపోయాక నువ్వు విశ్రాంతికి వెళ్ళిపోతావు. విశ్రాంతి అయిపోయాక కాలాంతమందు ఎప్పుడట నువ్వు అందరితో పాటు లెగుస్తావు, నీ వంతులోనూ నిలబడతావు. కాబట్టి నీ పని అయిపోయింది ఎక్కడితో, నువ్వు టెన్షన్ పెట్టుకోక అని చెప్పి మళ్ళీ మూడోసారి చెప్పాడు. హల్లెలూయా. దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే ప్రకటన గ్రంథం అనేది పాత నిబంధన కాలంలోనే దేవుడు బయలుపరిచాడు. దానికి 7 ముద్రలు వేసేసాడు. చెప్పండి, ఎన్ని ముద్రలు? ఎప్పటి వరకు చెప్పాలి? ఎప్పటి వరకు? ఇప్పుడు ఇది నిజంగా అంత్యకాలం కాబట్టి ఇప్పుడు ఓపెన్ అవుతుంది ఇది. అమ్మ ఇప్పుడు ఏమవుతుంది? ఇది ఈ ముద్రలు విప్పబడతాయి. ఇప్పుడు దాకా ఈ ప్రకటన గ్రంథాన్ని ఎంతోమంది చెప్పారు, కానీ ఏం చెప్పారో వాళ్ళకు కూడా అర్థం కాలే. ఏదో చెప్పారు కానీ ఏం చెప్పారో వాళ్ళకి అర్థం కాలే. ఆ చెప్పినవి ఎన్నో పుస్తకాలు వచ్చేసాయి, ఆ పుస్తకాలు చదివేశారు. బైబిల్ కాలేజీకి వెళ్తే బైబిల్ కాలేజీలో ఆ పుస్తకాలే చెప్తారు. తెలివే అధికమైంది కానీ జ్ఞానం పుట్టలేదు. జ్ఞానం అనేది ఎప్పుడు పుడుతుందంటే పైనుండి వచ్చినప్పుడు. చెప్పండి, ఎక్కడి నుంచి? దేవుడు మన కనులు తెరిస్తే, దేవుడు మనకు జ్ఞానోదయం కలిగిస్తే అప్పుడు విషయాలు బయటపడతాయి. సో నేను కూడా దేవుడు నాకు ఈ సంగతులు బయలుపరచక ముందు అందరూ చెప్పినట్టే చెప్పేశాను, నేను కూడా చెప్పేశాను అందరు చెప్పినట్టే. కానీ ఒకసారి ఎప్పుడో 1994లోనో 5లోనో 21 రోజు ఉపవాసం మొదలెట్టాను. నేను మామూలుగా ఉపవాసాలు ఉండాలి కాబట్టి నేను ఉపవాసం మొదలెట్టాను. తీరా ఉపవాసం మొదలుపెట్టాక 3 రోజులు అయిపోయాక 4వ రోజు తెల్లారుతుందనగా సడన్గా తెల్లవారుజాము 3 గంటలకండి అది ఒక తాటాకు పాక. ఆ తాటాకు పాకలో మట్టితో అలికేసినటువంటి చర్చి మాది. మట్టితో దళ్ళు కట్టుకున్నాం. దళ్ళుతో ఉన్న గోళ్ళ చర్చి అది. మొత్తం తాటాకుదే, మట్టే. ఆ మట్టిలో సాపేసుకుని గుళ్ళోనే ఇలాగే ఇంతే ఉంది ఆ చర్చి కూడా. ఆ రోజులో ఇలాగే ఇంతే ఉంది ఆ చర్చు, కాకపోతే తాటాకు చర్చు, మట్టి నేల. బయటికి వెళ్ళి కాలు ఇలా పెడితే నేల గాడాల్లో. నేను చెప్పి గొడవ, ఈ గాడాలు ఎక్కడ ఉందంటే రాజమండ్రికి మధురపూడికి మధ్యలో ఉందన్నమాట, గోరుకొండకి మధ్యలో. సో నేను అక్కడ 3 రోజులు అయిపోయింది, పడుకుని పోయాను. తెల్లారితే 4వ రోజు స్టార్ట్ అవుద్ది. తెల్లవారుజాము 3 గంటలకి గొప్ప వెలుగు కనపడింది నా గదిలో. హల్లెలూయా. ఆ వెలుగు కనపడగానే నేను ఉలిక్కిపడి లేచి, ఏంటి ఇంత వెలుగుంది, ఇంత వెలుగుంది ఏంటి, తెల్లారిపోయిందా, అసలు తెల్లారిన ఇంత వెలుగేంటి అని చెప్పి నేను అలా చూస్తూ ఉండగా ఒక స్వరం వినపడింది, లేచి ప్రకటన గ్రంథం ధ్యానించు. 3 ముక్కలు. లేచి ప్రకటన గ్రంథం ధ్యానించు అని 3 ముక్కలు వినబడింది. ఆ పెద్ద స్వరం అది. ఆ 3 ముక్కలు వినబడిన తర్వాత ఒక్కసారి గుండె ఆగినంత పని అయిపోయింది, ఉరిమినంత పని అయింది. ఏం అర్థం కాకుండా అయోమయమైపోయింది నాకు. అంతే, ఆ పెద్ద వెలుగు కాస్త మాయమైపోయింది. బయటికి చూస్తూనే ఉన్నాను, ఎందుకంటే మా చర్చికి తలుపులు లేవు. ఆ తాటాక్ చర్చికి ఇటు దళ్ళున్నాయి, ఈ ముందేమో సగానికే దడి ఉంది, కానీ గోడలు కూడా లేవు, ఏ దడి లేదు దానికి. కాబట్టి ఎదురుగుండా కనపడుతుంది, కట్టిక చీకటి బయట ఉంది, లోపల వెలుగు ఉంది. ఈ వెలుగు మామూలుగా పోగానే మళ్ళీ మామూలు చీకటి అయిపోయింది. నేను ఒక దీపం బుడ్డి ఎట్టుకున్నాను మూలకే, ఒత్తు తగ్గించి మినుకుమంటూ ఆ దీపం బుడ్డే మండుతుంది. అప్పుడు ఒక వాచ్ కూడా ఉంది, గడియారం ఉంది ఆ చర్చిలోనే.
మేము జాగ్రత్తగా దీపం దగ్గరించి టైం ఎంత అయిందని చూస్తే 3 దాటింది, అప్పుడే 3:05 అయింది. హల్లెలూయా. నాకు అప్పుడు అర్థమైపోయింది, ఓహో ఈ వెలుగు ఎవరో కాదు, యేసయ్య వచ్చాడు. ఆయన నాకేం చెప్పాడు? ప్రకటన గ్రంథం ధ్యానించమన్నాడు. కాబట్టి నేను ఆనందంతో ఇక 3 గంటల నుంచి 5 దాకా స్తుతి ప్రార్థన చేశాను. గొప్ప ప్రార్థన చేసుకుని ఆ తెల్లారిపోయాక స్నానం చేసేసి రెడీ అయిపోయి గుళ్ళోకి వచ్చి కూర్చుని ప్రకటన గ్రంథం చదవడం మొదలెట్టాను 4వ రోజు నుంచి. ఈ 4వ రోజు నుంచి 21వ రోజు ఉపవాసం పూర్తయ్యే లోపు ఎన్నిసార్లు తిరిగేసేసాను. 21 అధ్యాయాలు ఉంటాయి. ప్రకటన గ్రంథం చదవడానికి 1.5 గంట పడుతుంది అంతే. ఆమె ఎంతసేపు? 1.5 గంట. పెద్ద ఎక్కువేం పట్టదు. మీరు ఒకవేళ బాబోయ్ ప్రకటన గ్రంథం బోల్డ్ టైం అనుకుంటున్నారేమో. ఆ తర్వాత ఈ ప్రకటన గ్రంథాన్ని నేను ఒక స్టూడియోకి వెళ్ళి ఆడియో రికార్డింగ్ చేసి దానికి మళ్ళీ యానిమేషన్ మిక్సింగ్ చేసి నేను దాన్ని ఆ తర్వాత ఒక సీడీ కింద కూడా ప్రకటన గ్రంథాన్ని సినిమా కింద రిలీజ్ చేశాను, అందరికీ అర్థం అవ్వాలని. అయితే 1.5 గంటలో పూర్తయిపోయే ఈ ప్రకటన గ్రంథం మిగిలిన 15 రోజుల్లో దగ్గర 15 సార్లు చదివేశాను. ఆమె ఎన్నిసార్లు? 10 దగ్గర 10 సార్లు పైనే చదివేశాను. ఎన్నిసార్లు అన్నది నాకు తెలియదు. చదివేసినప్పుడు ఈసారి నాకు కొత్తగా అర్థమైంది. ఇప్పుడు దాకా ఆళ్ళీళ్ళు చెప్పింది ఒకటి, నాకు అర్థమయ్యేది ఇంకోటి. ఇదేంటి ఇలా జరుగుతుంది అనుకున్నాను. కానీ నాకు అప్పుడు ఏమర్థమైందంటే అంచె దినాలు స్టార్ట్ అయిపోతున్నాయి కాబోలు, అందుకే దేవుడు ఈ ప్రకటన గ్రంథాన్ని నాకు బయలుపరుస్తున్నాడు అని నేను అనుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత ఎంతోమందికి ప్రకటన గ్రంథాన్ని నేర్పాను. నా అంత ధైర్యంగా ఎవరు పడితే వాళ్ళు చెప్పలేరు. నేను యూట్యూబ్లో పెట్టినంత ధైర్యంగా ఎవరు యూట్యూబ్లో పెట్టట్లేదు. అలా చేయకూడదు. రాకడ గురించి, అంత్యకాలం గురించి సమయం ఎంతో లేదు మనకి. చివరి దినాల్లో ఉన్నాం కాబట్టి ఎవరో ఏదో అనుకుంటారని వాళ్ళ కోసం వీళ్ళ కోసం చేయకూడదు. దేవుడు ఏది చెప్తే అది చెయ్యాలి. కాబట్టి నేను స్టార్టింగ్లోనే చెప్పాను, ఈవేళ కానీ రేపు కానీ రాకడ వచ్చేది అని ఇన్నాళ్ళు మనం అనుకున్నాం. నేడో రేపో యేసు రాకడ అని మనం అనుకున్నాం. నేడు రాదు, రేపు కూడా యేసయ్య రాకడ రాదు. మరి యేసయ్య రాకడ ఎప్పుడు వస్తుంది? ఇందాక యేసయ్య చెప్పాడు 5 సూచనలు. ఏం చెప్పాడమ్మా? అవి జరిగాకే రాకడ వస్తుంది. అవి రాకడ సూచనలు. చెప్పండి ఏంటి? ఇంతకీ 5 ఎప్పుడు జరుగుతాయి అనేది క్లుప్తంగా చెప్పి ముగించేస్తాను. ఆ 5 సూచనలు ఎప్పుడు జరుగుతాయంటే 6వ అధ్యాయంలో, మొత్తానికి అక్కడ 5వ అధ్యాయంలో ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ఏం జరిగిందంటే, గొర్రెపిల్ల నడుచుకుంటూ ముందుకు వెళ్ళి సింహాసనం మీద కూర్చున్న వాని చేతిలోంచి 7 ముద్రలు కలిగిన గ్రంథాన్ని తీసుకున్నాడు. తీసుకోగానే 5వ అధ్యాయంలో గొప్ప ఆరాధన రెండోసారి జరిగింది అక్కడ. హల్లెలూయా. అమ్మ, రెండోసారి ఏం జరిగింది? ఆరాధన అయిపోయాక 6వ అధ్యాయం 1వ వచనం ఎవరైనా చదవండి. మా వాళ్ళే చదువుతారా, మీ వాళ్ళు ఎవరైనా చదువుతారా? చూడండి, అక్కడ 6వ అధ్యాయము 1వ వచనంలో ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా 4 జీవులలో ఒకటి రా అని ఒక ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. నేను చూడగా అమ్మా, ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకుని కూర్చుని ఉండెను. అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను. అతడు జయించుటకు బయలుది వెళ్ళాను. గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్పండి. ఇంకా గట్టిగా చెప్పండి. ఇక్కడ గొర్రెపిల్ల అంటే మన యేసయ్య మొదటి ముద్ర విప్పాడట. ఎన్ని ముద్రలు ఉన్నాయని చెప్పాను? అందరు చెప్పండి. ఆ గ్రంథానికి ఎన్ని ముద్రలు ఉన్నాయి? ఇప్పుడు మన యేసయ్య లోక పాపమును మోసుకొని పోయిన దేవుని గొర్రెపిల్ల అనబడిన మన యేసయ్య, వధింపబడిన దేవుని గొర్రెపిల్ల అనబడిన మన యేసయ్య ఏం చేశాడంటే మొదటి ముద్ర విప్పాడు.
మొదటి ముద్ర పరలోకంలో విప్పగానే ఓ తెల్ల గుర్రం బయలుదేరిందట. చెప్పండి, ఏ గుర్రం? తెల్ల గుర్రం మీద ఒకడు కిరీటం పెట్టుకుని కూర్చున్నాడట. అమ్మ, ఏం పెట్టుకున్నాడు? కిరీటం పెట్టుకుని కూర్చుని జయించడానికి బయలుదేరాడట. అతని చేతిలో ఒక విల్లు పట్టుకున్నాడట. తెల్ల గుర్రం మీద వస్తున్నాడు, కిరీటం పెట్టుకుని వస్తున్నాడు, జయించడానికి వస్తున్నాడు. ఎవరై ఉంటారు? చెప్పండి, ఎవరై ఉంటారు? ఎవరైనా చెప్పేస్తాం. తెల్ల గుర్రం మీద వస్తున్నాడు, కిరీటం పెట్టుకుని వస్తున్నాడు, జయించడానికి వస్తున్నాడు కాబట్టి యేసుక్రీస్తు అని ఎవరైనా చెప్పేస్తాం. నేను కూడా అలాగే అనుకున్నాను. నాకు దర్శనం రాకముందు, దేవుడు నాకు జ్ఞానోదయం అవ్వకముందు తెల్ల గుర్రం మీద వస్తున్నాడు, కిరీటం పెట్టుకుని వస్తున్నాడు, జయించటకు వస్తున్నాడు కాబట్టి యేసుక్రీస్తే అని నేను కూడా అనుకున్నాను. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ముద్ర విప్పుతున్నాడు. అమ్మ, యేసుక్రీస్తు ఏంటి? మొదటి ముద్ర విప్పుతున్నాడు. ఆయన గొర్రె పిల్లలాగా మొదటి ముద్ర విప్పినప్పుడు ఆ వచ్చినటువంటి తెల్ల గుర్రం మీద ఉన్నవాడు ఏంటంటే, తెల్ల గుర్రం మీద ఉన్నవాడు కిరీటం పెట్టుకున్నాడు, జయించటకు వస్తున్నాడు. అతని చేతిలో ఒక విల్లు ఉంది. అమ్మే ఉంది? యేసయ్య చేతిలో విల్లు ఉండదు. యేసయ్య చేతిలో వాడి అయిన 2 అంచులు గల ఖడ్గం ఉంటుంది. వాడి అయిన 2 అంచులు గల ఖడ్గం ఉంటుంది. విల్లెవడి ఆయుధం అంటే సైతాన్ గాడి. అమ్మ, విల్లెవరిది? సైతాన్ గాడి. ఇక్కడ విల్లు ఉంది కానీ బాణాలు లేవు. ఆ గుర్రం మీద కూర్చున్న వాడి దగ్గర ఏముంది? అతని చేతిలో విల్లు ఉంది కానీ అతని దగ్గర ఆయుధాలు లేవు. ఎందుకు ఆయుధాలు లేవు అంటే బైబిల్లో రాశాడు, సిలువ మీద యేసు ప్రభు చనిపోయినప్పుడు జరిగిన మహాయుద్ధంలో ఆయన సైతానిని నిరాయుధుడిగా చేసేసాడు. హల్లెలూయా. సైతాన్ దగ్గర ఆయుధాలన్నీ లాగేసుకుని వాణిని బహాటముగా వేడుకకు కనుపరిచాడు అని కొలస్సీ పత్రికలో రాస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు వస్తున్నవాడు తెల్ల గుర్రం మీద వస్తున్నాడు, జయించడానికి వస్తున్నాడు, కిరీటం పెట్టుకుని వస్తున్నాడు. ఇంతకీ వాడెవడంటే అబద్ధ క్రీస్తు. చెప్పండి ఏంటి? ఇప్పటిదాకా నేనే క్రీస్తు అనేవాళ్ళు చాలామంది అబద్ధ క్రీస్తులు వచ్చారు, లోకాన్ని మోసం చేశారు, వెళ్ళిపోయారు. చాలామంది వచ్చారండి నేనే క్రీస్తు అనేవాళ్ళు. వాళ్ళందరూ మన దేశంలో వచ్చారు, అమెరికాలో వచ్చారు, ఇంకెక్కడ పడితే అక్కడే వాళ్ళు ఎన్నో అద్భుతాలు చేసి చివరికి నేనే యేసుక్రీస్తుని వస్తానన్నాను కదా, వచ్చేసానని మోసం చేశారు. వాళ్ళందరూ ఉత్తుత్తి అబద్ధ క్రీస్తులు అండ్ ఇప్పటిదాకా వచ్చిన వాళ్ళందరూ ఉత్తుత్తి అబద్ధ క్రీస్తులు. వాళ్ళు వచ్చినప్పుడు ఏదో ఒక ప్రాంతాన్ని మాత్రమే మోసం చేశారు, ప్రపంచమంతా చేయలే. ఉదాహరణకి లారీ క్రిస్టియన్ అని చెన్నైలో ఉండేవాడు, మద్రాసులో ఒక ఆయన ఉండేవాడు లారీ క్రిస్టియన్ అని. నేను పుట్టకముందు మా చిన్నతనంలో ఉండేవాడు. ఈ లారీ క్రిస్టియన్ ప్రార్థన చేస్తుంటే గుడ్డోళ్ళు బాగయ్యేవాళ్ళు, కుంటోళ్ళు బాగైపోయేవాళ్ళు, మోగోళ్ళు మాట్లాడేసేవాళ్ళు, దెయ్యాలు పారిపోయాయి, అసలు ఇక చచ్చిపోయిన వాళ్ళు బతికేసేవాళ్ళు. ఇలాంటి గొప్ప అద్భుతాలు చేసేవాడు. ఆ రోజుల్లోనే జపాన్, చైనా, ఆ తర్వాత అనేక దేశాలు, అమెరికా ఇలా తిరిగి గొప్ప సేవ చేశాడు. సేవ చేసినోడు చివరికి ఒకరోజు మారిపోయాడు. ఎలా మారిపోయాడంటే, యేసుక్రీస్తు వచ్చేస్తున్నాడు, టైం నాకు చెప్పేశాడు, ఆయన రాకడ పలానా రోజునుంది, మీరందరూ వచ్చేయండి అని ఆయన చెన్నైలో మెరీనా బీచ్లో కోటాలు ఎట్టాడు. ఎన్ని రోజులు కోటాలు ఎట్టాడు అనుకున్నారు? 5 రోజులు కోటాలు. ఎన్ని రోజులు? ఈ 5 రోజులు ఇంకెవరు తినద్దు తాగొద్దు, అందరూ ఉపవాసాలు ఉండి రెడీ అయిపోదాం, యేసయ్య వచ్చేస్తున్నాడంటే పిచ్చి మోకాలు నిజమే కాబోలని వెళ్ళిపోయారు. బైబిల్లో ఏముందో తెలియదు వాళ్ళకి. తెలియక ఆయన మాటలు నమ్మేసి వెళ్ళిపోయి కూర్చున్నాక 1 రోజు అయిపోయింది భజన, 2వ రోజు అయిపోయింది, 3వ రోజు అయిపోయింది, ఇంకా 2 రోజులే ఉంది రాకడ వచ్చేస్తుంది, 2 రోజులు ఉంది రాకడ వచ్చేస్తుంది అంటే జనం కిటకిటలాడిపోతున్నారు.
వేల మంది కాస్త లక్షల మంది అయిపోయారు. యేసయ్య రాకడ వచ్చేస్తుందని. చివరికి అనుకున్నట్టు 2 రోజులు కూడా అయిపోయి, ఇక ఒకరోజు ఈవేళ వచ్చేస్తున్నాడు, ఈవేళ మధ్యాహ్నం నుంచి వచ్చేస్తున్నాడు అంటే పొద్దున్నే లెగిసిపోయి స్నానాలు చేసేసి ఇంక ఈవేళ మధ్యాహ్నం నుంచి రాకడంట అని రెడీ అయిపోయారు. తీరా మధ్యాహ్నం ఏమన్నాడో తెలుసా? 12 అయ్యేసరికి నేనే ఆ యేసుక్రీస్తుని అన్నాడు. వచ్చేస్తున్నాను అన్నాను కదా, వచ్చేసాను అన్నాడు. ఈయన ఎప్పుడైతే అలాగ అన్నాడో వెంటనే అక్కడ జనాలందరికి పిచ్చి వచ్చేసింది. పిచ్చిలో ఉన్నారు అప్పటికే. అసలు మనుషులు ఎంత పిచ్చోళ్ళు అంటే ఏది చెప్తేది నమ్మేస్తారు. ఆ మధ్య శ్రీకాకుళం జిల్లాలో ఏం జరిగిందంటే, ఒక ఆవిడండి ఊరూరు అడుక్కునేది. అమ్మ ఊరంతా అడుక్కుని సాయంత్రం అయ్యేసరికి ఊరవతలకి వెళ్ళి ఏదో ఒక చెట్టు కింద శుభ్రంగా తుడిసేసి తన దగ్గర ఉన్న చీపురు ఆ చెట్టుకి జారేసేసి తినేసి అడుక్కుని తెచ్చుకున్నదంతా తినేసి పడుకుండిపోయి పొద్దున్నే లేచి మళ్ళీ ఇంకో ఊరు వెళ్ళిపోయేది. అలాగే వెళ్తున్నటువంటి ఒక ఆవిడ ఒకరోజు రాత్రి అలాగే మొత్తం తుడిసేసి ఆ చీపురు కట్ట చెట్టుకు జారేసేసి పడుకుండిపోయింది. తినేసి పడుకుండిపోయాక కొంచెం తెల్లారిన తర్వాత మెలకు వచ్చాక బయలుదేరిపోయి చీపురు మర్చిపోయి వెళ్ళిపోయింది. ఏం మర్చిపోయి వెళ్ళిపోతే ఈలోగా పొద్దున్నే పొంతలోకి వెళ్ళేవాళ్ళు కొంతమంది చెంబట్టుకుని బయలుదేరి వెళ్తుంటే చెట్టు కింద చీపురు జారేసి ఉంది. ఆ చీపురు ముందేముంది? శుభ్రంగా తుడిచేసి ఉంది. అది చూసి అయ్యి బాబోయ్ ఇంకేముంది అని చెప్పి ఆ చెంబు అక్కడ వదిలేసి పరుగున ఊళ్ళోకి వెళ్ళిపోయి ఇంకేమన్నా ఉందా, ఊరవతల చీపుర్లమ్మ దేవ తెలిసింది అన్నాడు. అమ్మ ఏ దేవత? చీపుర్లమ్మ దేవ తెలిసిందంటే ఈలోగా చెంబులు పట్టుకుని ఈసారి జనం వచ్చేసి ఒక రాయి అట్టుకొచ్చి ఆ చీపురు ముందు నిలబెట్టి చెంబుతోటి ఆ రాయి కడిగేసి ఈలోగా ఆ రాయి చూడడానికి బొలోమని జనం వస్తుంటే చెంబుల్లో ఈసారి నీళ్ళు అట్టట్లేదు, పాలు అట్టుకొచ్చి రాయిని కడిగేసి దాన్ని బొట్లు ఎట్టేసేసి చివరికి చీపుర్లమ్మ దేవ తెలిసిందని చుట్టుపక్కల ఊర్లకు చాటింపేసేస్తే తీర్థం అయిపోయింది. 3వ రోజు ఆ అమ్మ వచ్చి ఆ చీపురిని అదే ఇచ్చేయండి బాబా అందే. ఆ చీపురిని అదే ఇచ్చేయండి బాబు వెళ్ళిపోతానంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఇలాంటి చీపుర్లు 100 చీపుర్లు ఇస్తాం, ఇది మాత్రం అడక్క, ఇది నా చీపురు అని ఎవరికి చెప్పక అని చెప్పి ఆవిడ కొన్ని డబ్బులు ఇచ్చి పంపేశారు. ఇంకెక్కడన్నా కనపడ్డావంటే చంపేస్తాం అని వార్నింగ్ ఇచ్చారు. చీపురు అడిగితే చంపేస్తానంటారేంటి? వద్దులే బాబు డబ్బులు ఇచ్చాం, సావులు కొత్తది కొనుక్కుంటాను అని చాలా డబ్బులు ఇస్తే ఆ డబ్బులు అట్టుకుని వెళ్ళిపోయింది. చివరికి చీపుర్లమ్మకు ఒక గుడి కట్టారు. ప్రతి సంవత్సరం అదే రోజున ఏం చేయడం మొదలెట్టారు? తీర్థం, జాతర. చివరికి ఆ చీపుర్లమ్మ దేవతకి ఆ గుడి కాస్త పెద్ద గుడి కట్టేశారు. సంవత్సరం జాతర అయిపోగా దగ్గర ₹1,00,00,000 ఎంత మిగులుతుందంట. అమ్మ జాతర అయిపోయాక ఎంత మిగులుతుందంట? ₹1,00,00,000 మిగులుతుందంట. ఇప్పుడు నాకు ఆ కథ చెప్పిన 6 రోజుల్లోనే దగ్గర 50 లక్షలు మిగిలేదట. అయితే ఎందుకు ఇంకంతే, మనుషులు ఎంత పిచ్చోళ్ళో చూడండి. ఎవడో దిక్కుమాలినోడు చీపుర్లమ్మ దేవ తెలిసిందంటే నమ్మేస్తాం. హల్లెలూయా. అంటే ఇలాంటివే నమ్మినప్పుడు మన కళ్ళు ఎదురుగుండా అద్భుతాలు చేసినోడు ఎవడన్నా ఉంటే నమ్మమా? చెప్పండి. మాటలే నమ్మేసే రకం కదా. ఎవడన్నా వచ్చి అద్భుతాలు చేస్తే నమ్మమా? ఆ రోజు ఆ లారీ క్రిస్టియన్ అనే వ్యక్తి ఎన్నో అద్భుతాలు చేశాడు కాబట్టి అతని మాటలు నమ్మేసి మాయలో పడిపోయి చివరికి నేనే యేసుక్రీస్తు అంటే ఆయన కాళ్ళ మీద పడిపోయి ఎంతోమంది ఆయన్ని యేసుక్రీస్తు కింద ఒప్పేసుకున్నారు. అంతేకాదండి, చివరికి ఆయన ఆ రోజు మధ్యాహ్నం నుంచి ఏమన్నాడో తెలుసా? బైబిలు, ఖురాను, భగవద్గీత ఈ 3 ఒకటే అని అప్పటి నుంచి 3 గ్రంథాల్లో ఉన్న దేవుడు నేనే, నా పేరు మార్చేసుకుంటున్నానని తన పేరు మార్చేసుకున్నాడు. ఏమనో తెలుసా? లారీ క్రిస్టియన్ పోయి లహరి కృష్ణగా మారిపోయాడు. అమ్మ ఏ కృష్ణ? చెప్పండి, ఏ కృష్ణ? ఈ లహరి కృష్ణ ఎవరు అనుకుంటున్నావు? ఒకప్పుడు గొప్ప యేసయ్య భక్తుడు, యేసయ్య పాస్టర్ గారు. కానీ నేనే యేసుక్రీస్తు అని మొదలెట్టి చివరికి
దేశమంతా కూడా తన దగ్గర కోట్లు డబ్బు పోగైంది. ఆ డబ్బు వేసుకుని దేశమంతా తిరిగి తన మతాన్ని స్థాపించుకున్నాడు దేశంలో. ఇలాగ మన దేశంలో లేచినట్టే విలియం మ్యారియన్ బ్రెన్హామ్ అని ఓ ప్రవక్త నేనే యేసుక్రీస్తు అన్నాడు అని చెప్పి అతను అనుచరులు చెప్తారు. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. ఇలా చాలామంది అన్ని దేశాల్లో నేనే యేసుక్రీస్తు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. కానీ జాగ్రత్త, ఎంతమంది పిల్ల అబద్ధ క్రీస్తులు వచ్చినా ఇప్పటిదాకా వాళ్ళంతా ఉత్తుత్తి అబద్ధ క్రీస్తులు. ఏదో ఒక ప్రాంతాన్ని మాత్రమే మోసం చేశారు. కానీ మన యేసయ్య పరలోకములో 7 ముద్రలు కలిగిన గ్రంథంలో మొదటి ముద్ర విప్పగానే ఈ భూమి మీదకి అసలైన సిసలైన అబద్ధ క్రీస్తు వస్తాడు. హల్లెలూయా. చెప్పండి ఎవరు వస్తారు? చెప్పండి ఎవరు వస్తారు? ఎందుకంటే యేసయ్య చెప్పాడేమని, నీ రాకడకు సూచనలు ఏంటంటే ఏమని చెప్పాడు? నేనే క్రీస్తు అనేవాళ్ళు వస్తారు అని చెప్పాడు. ఆయన చెప్పినట్టు వచ్చిన వాళ్ళందరూ పిల్ల అబద్ధ క్రీస్తులు. ఇప్పుడు అదే యేసయ్య మొదటి ముద్ర విప్పగానే బయలుదేరిన తెల్ల గుర్రం మీద కిరీటం పెట్టుకున్న వాడెవడు అంటే అబద్ధ క్రీస్తు. తొందరలోనే అబద్ధ క్రీస్తు వస్తాడు. నా అంచనా ప్రకారం 4 ఏళ్ళు టైం ఉంది ఇంకా. అమ్మ ఎంత? 2028 దాటాక ఏదో ఒక టైంలో వాడు కనబడిపోతాడు. వాడు ఆల్రెడీ పుట్టేశాడంట. వాడికి ఇప్పుడు 26 సంవత్సరాల వయసు అంట. ఎంత అంట? కానీ పలానా అని ఎవరు గుర్తుపట్టకుండా వాడు పెరుగుతున్నాడంట. అయితే మీకు రేపు చెప్తాను వాడి వివరాలు రేపు చెప్తాను, నాకు అవకాశాన్ని బట్టి. కానీ యేసయ్య రాకడ జరగాలి అంటే మొదట సూచన నెరవేరాలి. అదేంటంటే అబద్ధ క్రీస్తు రావాలి. చెప్పండి ఏంటి? ఇప్పుడు రెండో సూచన చదివే తల్లి, స్పీడ్గా అవగొట్టేద్దాం ఇంకా ఈ పూటకే. ఆయన రెండో ముద్ర విప్పినప్పుడు రమ్ము అని రెండవ జీవి చెప్పుట వింటిని. ఈసారి రెండవ ముద్ర విప్పినప్పుడట ఎర్రనిదైన వేరొక గుర్రము బయలు వెళ్ళాను. మనుష్యులు ఒకనిని ఒకడు చంపుకొనున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వాడికి అధికారం ఇవ్వబడెను. మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గము ఇయ్యబడెను. హల్లెలూయా. మీకెవరికన్నా గుర్తుందా? మొదటి సూచన యేసయ్య ఏమని చెప్పాడు? చెప్పండి. యేసయ్య చెప్పిన మొదటి సూచన ఏంటి? వస్తాడు, నేనే క్రీస్తు అనేవాడు. రెండో సూచన ఏంటి? చెప్పండి అమ్మా. యుద్ధాలు జరుగుతాయి. మూడో సూచన ఏంటి? కరువులు వస్తాయి. నాలుగో సూచన ఏంటి? భూకంపాలు తెగుళ్ళు వస్తాయి. ఐదో సూచన ఏంటి? భక్తులలో అనేకులకు శ్రమలు కలుగుతాయి, వాళ్ళలో కొంతమంది చంపబడతారు లేక సాక్షులు అయిపోతారు. గుర్తుంది కదా? ఇప్పుడు మన యేసయ్య, ఏ యేసయ్య ఒలీవా కొండ మీద ఈ 5 సూచనలు చెప్పాడో ఆ యేసయ్యే వధింపబడిన గొర్రెపిల్లగా ఇప్పుడు రెండో ముద్ర విప్పుతున్నాడు. రెండో ముద్ర విప్పగానే ఈసారి ఎర్ర గుర్రం బయలుదేరిందంట. అమ్మ, ఏ గుర్రం? ఈ గుర్రం మీద కూర్చున్న వాని చేతిలో ఒక పెద్ద ఖడ్గం ఉందంట. అంతేకాకుండా మనుష్యులలో ఒకరినొకడు చంపుకొనున్నట్లు భూలోకంలో సమాధానం లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వానికి అధికారం ఇవ్వబడెను. మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇవ్వబడెను. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎర్ర గుర్రం అంటే రక్తానికి సూచన, యుద్ధానికి సూచన. దాని మీద కూర్చున్న వాడి చేతిలో ఒక పెద్ద ఖడ్గం ఉందట. మనుష్యులలో ఒకరినొకడు చంపుకొనున్నట్లు భూమి మీద సమాధానము లేకుండా చేయుటకు వీడికి అధికారం ఇవ్వబడి అన్నాడు. అంటే ఎప్పుడైతే యేసయ్య పరలోకంలో మొదటి ముద్ర విప్పుతాడో ఈ భూమి మీద అబద్ధ క్రీస్తు ప్రత్యక్షమవుతాడు. ఎప్పుడైతే యేసయ్య పరలోకంలో రెండో ముద్ర విప్పుతాడో ఈ భూమి మీద యుద్ధాలు స్టార్ట్ అవుతాయి. అమ్మ, ఏం స్టార్ట్ అవుతాయి? ఎప్పుడైతే యుద్ధాలు స్టార్ట్ అయ్యాయో అప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, ఓహో రెండో ముద్ర విప్పేశాడనమాట అనుకోవాలి. ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలే వేరు.
అబద్ధ క్రీస్తు వచ్చాక జరిగే యుద్ధం వేరు. సరే, మూడో ముద్ర చదివేసేయండి ఈసారి. మూడో ముద్ర విప్పినప్పుడు మూడో జీవి చెప్పుట వింటిని. ఈసారి నల్ల గుర్రం బయలుదేరింది. త్రాసు, అమ్మ ఏంటి తక్కిడ, తరాజు, త్రాసు చేత్తో పట్టుకుని బయలుదేరాడు. దేనారమునకు ఒక సేరు గోధుమలు, దేనారమునకు 3 సేర్ల యవలనియు నూనెను ద్రాక్షారసమును పాడు చేయవద్దని. గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. వీరికి ఏమన్నా అర్థమవుతుందో లేదో నాకు తెలీదు. మొదటి ముద్ర విప్పితే తెల్లగుర్రం, రెండో ముద్ర విప్పినప్పుడు ఎర్రగుర్రం, ఇప్పుడు మూడో ముద్ర విప్పగానే ఈ నల్ల గుర్రం మీద కూర్చున్న వాడి చేతిలో ఏముందంట? త్రాసు, తక్కిడ. ఇది వ్యాపారానికి సూచన. అక్కడ ఏమన్నాడు? దేనారంనకు ఒక సేరు గోధుమలు, 3 సేర్ల యవలు. ఇది ఎప్పుడో 2000 సంవత్సరాల కిందట రాసిన గొడవ. దేనారం అంటే ఇప్పుడు ఎంత అని జాగ్రత్తగా ఆలోచిస్తే ఇంచుమించు ఇప్పుడు దేనారం అంటే 1500. అమ్మ ఎంత? 1500కి కేజీ బియ్యం ఉంటుందట. 500కి కేజీ గోధుమలట. అమ్మ 500కి కేజీ గోధుమలట. దాదాపు 1500కి ఒక కేజీ బియ్యం అట. అక్కడ ఎవలట, ఇవన్నీ రాశాడు. అంటే ఇప్పుడు కేజీ బియ్యం ఎంత? 50, లేకపోతే మంచి బియ్యం అయితే 60, ఇంకా మంచి పలావ్ బియ్యం అయితే 70, 80 కదా, అంతే. ఇంకా ప్లాస్టిక్ మోసపోయి తినేసే ప్లాస్టిక్ బియ్యం అయితే 100 రూపాయలు. చైనా వాడు బియ్యం సూపర్ అని తెచ్చేసుకుంటాం, సన్నగా భలేగా ఉన్నాయి అనుకుంటాం. అది నిజంగా బియ్యం అనుకునేరు. చైనా వాడు తయారు చేసిన ప్లాస్టిక్ బియ్యం అయ్యి ఎంత బాగున్నాయో, ఈ బియ్యం ఎక్కడ పండుతాయో అని తెగ తెచ్చేసుకుంటారు కొంతమంది. ఎక్కువ రేట్ అయ్యి, ఎంత ఎక్కువ రేటు పెట్టి తెచ్చుకునేది ఏంటో తెలుసా? బియ్యం కాదు, ఏంటయ్యి? ప్లాస్టిక్. కరగబెట్టి చూడండి, వాటిని కరిగిపోతాయి. మనకు తెలియక ఉడకబెట్టుకుని ప్లాస్టిక్ మింగేస్తున్నాం, నూడిల్స్ మింగేసినట్టు. అయితే మీరు మంచోళ్ళు, మీరు పల్లెటూరులో ఉన్నారు, పండించుకుని బియ్యం తింటారు మీరు. కానీ హైదరాబాద్ లాంటి సిటీస్లో పెద్ద పెద్ద హోటల్స్లో సన్నగా పొడుగు ఉంటుంది. అక్కడ ఫ్రైడ్ రైస్ అంటాడు దాన్ని. ఎంత పొడుగు ఉంటుందో ఆ బియ్యం, ఎంత పొడుగు ఉంటుంది ఆ బియ్యం. దాన్ని చూసి ఆ బియ్యం ఈ బియ్యం అని చెప్పి నమ్మేసి తినేస్తారు జనాలు. కానీ ఎంత పొడుగు ఎక్కువ ఉందనుకోండి, అస్సలు నమ్మొద్దు. ఆ బియ్యాన్ని అసలు నమ్మద్దు. ఏం బియ్యం అవి? ప్లాస్టిక్, చైనా వాడు బియ్యాలు. అది పాపం పట్నం వాళ్ళకి డబ్బులు ఎక్కువైపోయి తెలక, ఏమండి సిటీలో వాళ్ళకి డబ్బులు ఎక్కువైపోయి తెలియక ఏదో ఒకటే కడుపులో అరిగిందా లేదా అని తినేస్తారు. కానీ అది కడుపులో ప్లాస్టిక్ చుట్టేసుకుంటుంటుంది. వాళ్ళకి తెలియదు, వాళ్ళ కడుపులో అన్ని రకాల జబ్బులు దానివల్లే వస్తాయి. సరే, వాళ్ళ గొడవ మనకెందుకు. కానీ మన గొడవ ఏంటంటే ప్రియులారా, ఎప్పుడైతే యేసయ్య 3వ ముద్ర విప్పుతాడో ఈ భూమి మీద కరువు స్టార్ట్ అవుద్ది. అమ్మ ఏం స్టార్ట్ అవుద్ది? నూనెను ద్రాక్షారసాన్ని పాడు చేయొద్దన్నాడు. నూనె అంటే ఆయిల్. పెట్రోల్ కానీ, డీజిల్ కానీ, కెరోసిన్ కానీ, వైట్ పెట్రోల్ కానీ, ఏవైనా కంపెనీలు, ఫ్యాక్టరీలు, మోటార్లు నడవాలంటే, ఇప్పుడంటే కరెంటు ఉన్నాయి కానీ పెద్ద పెద్ద కంపెనీలు నడవాలంటే పెట్రోల్ కావాలి, ఆయిల్ ఉండాలి. నూనె లేకపోతే పని అవ్వదు. ప్రతిదానికి నూనె కావాలి. ద్రాక్షారసం అంటే మెడిసిన్, మందులు. అమ్మ ద్రాక్షారసం అంటే మెడిసిన్. రకరకాల రోగాలు వచ్చేసినాయి. మందు లేని ఇల్లు ఉండదు. ఉందా? మందు లేని రేపొద్దున ఎంత కరువు వస్తుందంటే, ఏ ఇంట్లో అయినా కుంచుడు బియ్యం కావాలంటే 6,000 రూపాయలు కావాలి. అమ్మ కుంచుడు బియ్యం కావాలంటే ఎంత? 6,000 ఉండాలి. నెలకు ఒక ఇంట్లో భార్య, భర్త, 2 పిల్లలు ఉంటే ఉత్తి బియ్యం ఖర్చు నెలకి 90,000 అవుతుంది. అమ్మ బియ్యం ఖర్చు ఎంత?
పుసుక్కున ఏ బామ్మరిదో ఏ తోడబుట్టిన తమ్ముడో భోజనానికి వస్తే 2 రోజులు ఉండి వెళ్తే ఉత్తి బియ్యం ఖర్చు 1,00,000. అమ్మా ఎంత? అంత కరువు ఉంటుందని రాశాడు ఇక్కడ దేనారం అంటే ఏంటి అని లెక్కలు కట్టాను నేను కట్టిన లెక్కల ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే, కేజీ గోధుమలు 500 రూపాయలు ఉండబోతుంది, కేజీ బియ్యం 1,500 ఉండబోతుంది. నూనెను ద్రాక్ష రసాన్ని పాడు చేయొద్దు, ఎందుకంటే వ్యాపారం పడిపోద్ది, భయంకరమైన కరువు ఉంటుంది. కరువు ఎందుకు వస్తుందో తెలుసా? యుద్ధం వల్ల. అమ్మ దేనివల్ల? యుద్ధం ఎందుకు వస్తుందో తెలుసా? అబద్ధ క్రీస్తు రావడం వల్ల. ముందెవరు వచ్చారు? మొదటి గుర్రం మీద వచ్చింది ఎవరు? అబద్ధ క్రీస్తు. అబద్ధ క్రీస్తు వచ్చాక వాడి వల్లే ఈ భూమి మీద యుద్ధాలు ఎక్కువైపోతాయి. ఏమండి, వాడి వల్ల ఏమైపోతాయి? యుద్ధాల వల్ల తినడానికి తిండి ఉండదు, పని పాడైపోద్ది. మీకు తెలుసా ఇప్పుడు ఒక యుద్ధం జరుగుతుందని? తెలుసా అమ్మా? అసలు తెలదా? ఇప్పుడు ఒక యుద్ధం జరుగుతుంది. ఎవరెవరికి? ఇజ్రాయేలు దేశానికి గాజా, పాలస్తీనా, ఇరాన్, లెబనాన్ 4 హిజ్బుల్లా 4 ముస్లిం దేశాలకి ఇజ్రాయెల్కి యుద్ధం జరుగుతుంది. పోయిన సంవత్సరం మొదలెట్టారు ఈ యుద్ధం, తగ్గట్లే. 3 రోజుల కిందట ఇజ్రాయేల్ వాళ్ళు 2 హిజ్బుల్లా చీఫ్లు 2ని లేపేశారు. ఎప్పుడైతే వాళ్ళిద్దరిని లేపేశారో వెంటనే ఇరాన్కి కోపం వచ్చేసింది. కోపం వచ్చి మా యొక్క ఉగ్రవాదులు, తీవ్రవాదులు అని మనం అంటాం, మా పెద్దోళ్ళని లేపేస్తే మిమ్మల్ని వదలమని ఇప్పుడు ఇరాన్ యుద్ధంలోకి దిగింది. ఇరాన్ యుద్ధంలోకి దిగ్గానే ఓ పక్క నుంచి లెబనాన్ యుద్ధంలోకి దిగింది. అయితే ఇజ్రాయెల్ ఒంటరిగా పోరాడుతుంది ఏంటి, మేము ఉన్నాం సాయం చేయడానికి అమెరికా బయలుదేరింది. అమెరికా బయలుదేరగానే ఈరోజేమో నువ్వు ఎలాగొస్తావు రా అని చెప్పి రష్యా ఎదురు నిలబడింది. ఇప్పుడు నిన్న, ఈవేళ, మొన్న వార్తలు ఇవి. ఇప్పుడు ఇంకా రష్యా నిలబడితే నువ్వెందుకు అడ్డొచ్చావు అని చెప్పి అమెరికా రష్యా మీద బాంబులేస్తుంది, రష్యా అమెరికా మీద. వీళ్ళిద్దరు ఇక్కడ కొట్టుకుంటుంటే అక్కడేమో లెబనను, ఇజ్రాయేలు, ఇరాను, పాలస్తీనా అక్కడ కొట్టుకుంటూ ఉంటే ఇలాగ. పోయిన సంవత్సరం కాక అంతకుముందేమో రష్యా, ఉక్రెయిన్ జరిగింది. అవన్నీ చిన్న యుద్ధాలే. కానీ అసలు ఈ యుద్ధాలు ఎందుకు అనేది రేపు చెప్తాను నేను. అసలు ఈ యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి రేపు చెప్తా. కానీ వేల్టికి మాత్రం మన యేసయ్య ఎప్పుడైతే పరలోకంలో 7 ముద్రలు కలిగిన గ్రంథానికి మొదటి ముద్ర విప్పుతాడో అబద్ధ క్రీస్తు వస్తాడు. అమ్మ, ఈ భూమి మీదకి ఎవరు వస్తారు? నేనే యేసుక్రీస్తు అని మొత్తం మన క్రైస్తవులందరినీ మోసం చేసేస్తాడు. మళ్ళీ ఎవరు చెప్పలేదనకండి అమ్మోయ్, నేను చెప్పుకొని చెప్తున్నాను వెళ్ళిపోతున్నాను. నూతిలో కప్పల్లా ఉండిపోకండి. మాకెవరు చెప్పలేదని వాడు వచ్చి అద్భుతాలు చేస్తే నమ్మేయకండి అండి. వాడు ఎన్ని అద్భుతాలు చేస్తాడో. అబద్ధ క్రీస్తు వచ్చి అచ్చు యేసయ్యలాగే అద్భుతాలు చేస్తాడు. నేను యేసుక్రీస్తుని కాబట్టే చేస్తున్నాను అంటాడు. కాబట్టి మీ కళ్ళ ముందు చచ్చిపోయిన వాళ్ళు కూడా బతికిస్తాడు. బతికించేసినప్పుడు నమ్మేస్తాం. గుడ్డోళ్ళని బాగు చేస్తాడు. ఎన్నెన్నో అద్భుతాలు చేస్తాడు వాడు. అయితే రేపు చెప్తాను వాడి గురించి వివరణ. కానీ మన యేసయ్య మొదటి ముద్ర విప్పగానే ఈ భూమి మీదకి అబద్ధ క్రీస్తు వస్తాడు. వాడు వచ్చిన తర్వాత మన యేసయ్య 2వ ముద్ర విప్పగానే అబద్ధ క్రీస్తు వల్లే ఈ భూమి మీద గొడవలు ఎక్కువైపోయి యుద్ధాలు స్టార్ట్ అవుతాయి. ఈ యుద్ధాల వల్ల ఈ భూమి మీద కరువు స్టార్ట్ అవుద్ది. అమ్మ, ఏం స్టార్ట్ అవుద్ది? అయితే మన యేసయ్య 3వ ముద్ర విప్పాకే కరువు స్టార్ట్ అవుద్ది. 4వ ముద్ర చదివే తల్లి. 4వ ముద్ర విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని. ఈసారి బూడిద రంగు ఉన్న ఇంకొక గుర్రం బయలుదేరింది. మృత్యువు, పాతాళ లోకం వానిని వెంబడించెను. ఖడ్గము వలన, కరువు వలన, మరణముల వలన,
మరణము అంటే తెగుళ్ళు అన్నమాట. భూమిలో నుండు అంటే భూకంపాలు వలన ఆ, ఆ, ఆ. హల్లెలూయా. కరువు ఒకటే కాదు, యుద్ధం వల్ల ఈ భూమి అదిరిపోద్ది. అమ్మ, యుద్ధం వల్ల భూమి ఏమైపోద్ది? అదిరిపోయి భూకంపాలు వచ్చేస్తాయి, విషవాయువు ఏర్పడుతుంది, దానివల్ల తెగుళ్ళు వస్తాయి. అయితే యేసయ్య 4వ సూచన ఏం చెప్పాడో గుర్తుందా మీకు? 1 అబద్ధ క్రీస్తు వస్తాడు, 2 యుద్ధాలు జరుగుతాయి, 3వది 4వది భూకంపాలు తెగుళ్ళు అన్నాడు. గుర్తుందా? భూకంపాలు. ఇప్పుడు 4వ ముద్ర విప్పగానే భూమిలో నుండి క్రూర మృగముల వలన అంటే భూకంపాలని, మరణముల వలన అంటే తెగుళ్ళని, ఇక అన్ని రకాల వల్ల ఈ భూమి మీద మృత్యువు, పాతాళం, డైరెక్ట్గా భూమి ఒక పాతాళంలా మారిపోద్ది అని రాశాడు. సో ఇక మన యేసయ్య చెప్పిన 5వ సూచన గుర్తుందా మీకు ఎవరికన్నా? భక్తులకి ఏమవుతుంది? శ్రమలు వస్తాయి. ఇప్పుడు 5వ ముద్ర చదివేయండి, ముగించేస్తాను ఇంక దీంతో. ఆయన 5వ ముద్ర విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తం, తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తం, అమ్మా, వాక్యము నిమిత్తము, సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము కింద చూచితిని. వారు, నాథా, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తం భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసెను. తెల్లని వస్త్రములు వారిలో ప్రతివానికి ఇవ్వబడెను, మరియు వారి వలనే చంపబడబోవు వారి యొక్క సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పబడెను. చేతులెత్తి ఒకసారి హల్లెలూయా చెప్పండి. అందరూ చెప్పండి. మీకేమన్నా అర్థమైందా? ఆయన 5వ ముద్ర విప్పగానే ఒక బలిపీఠం కనబడిందంట. ఆమె ఏం కనబడింది? ఆ బలిపీఠం మీద దేవుని వాక్యము నిమిత్తము, దేవుడు వాక్యం బాగా తెలిసినందుకు, సాక్ష్యము నిమిత్తం అంటే సాక్ష్యం చెప్పినందుకు బలైపోయారట. ఈ బలైపోయిన వాళ్ళ ఆత్మలు బలిపీఠం కింద ఉన్నాయట. బలిపీఠం కింద ఉండి, నాథా, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, మా రక్తము నిమిత్తం భూనివాసులకు తీర్పు తీర్చకుండా, ప్రతిదండన చేయకుండా ఇంకా ఎంతకాలం ఆగుతావు అని అడిగితే, ఆగండి, మీకులాగే ఇంకా చంపబడవలసిన సహదాసుల యొక్కయు అంటే